హ్మ్. సో, సుఖదేవ్ గోస్వామి దానికి సమాధానం చెప్తూ మనం 3 ఎగ్జాంపుల్స్ చూసాం. ఏనుగు స్నానం చేయడం, ఆహ్, తర్వాత కుంజర శౌచం అంటే ఏనుగు స్నానం, తర్వాత అడవి కాల్చినప్పుడు జ్ఞానం లాంటిది మళ్ళీ తిరిగి రావచ్చు. కానీ భక్తి తిరిగి మళ్ళీ రాదు. సో, దానికి చెప్పి అక్కడ సుఖదేవ్ గోస్వామి ఇనిషియల్‌గా ప్రపోజ్ చేశారు. అంటే ప్రాయశ్చిత్తం ఎవరైనా పాపం చేస్తే అది పోవడానికి ప్రాయశ్చిత్తం అనేది అన్నిట్లకంటే ఉత్తమమైన ప్రాయశ్చిత్తం భక్తి అని చెప్పి ఒక ప్రపోజల్ పెట్టారు సుఖదేవ్ గోస్వామి. దానికి ప్రూవ్ చేయడానికి మనకి ఇక్కడ అజామిలుడి యొక్క కథ చెప్తున్నారు. అజామిలుడి కథ. అజామిలుడి కథలో జస్ట్ ఆ టైంలో అజామిలుడి కథకి జస్ట్ ఇంట్రొడక్షన్‌గా అతనికి బ్యాక్‌గ్రౌండ్ గురించి చెప్తూ ఆహ్, ఒక పాపి ఎప్పుడు మొత్తం జీవితాంతం పాపం చేశాడు అతను. చివరి సమయంలో తన పిల్లవాడి నారాయణ అని పిలిచినప్పుడు ముగ్గురు యమదూతలు వచ్చి తీసుకెళ్తూ ఉన్నారు. సో, తీసుకెళ్తూ ఉన్నప్పుడు ఆ టైంలో నారాయణ అని పిలిచినప్పుడు నలుగురు విష్ణుదూతలొచ్చారు. విష్ణుదూతలొచ్చినప్పుడు విష్ణుదూతలు యమదూతల్ని వాళ్ళు క్వెషన్ అడిగారు. ఏమని? లైక్ యమదూతలు ఫస్ట్ అడిగారు. మీరెవరు? ఎక్కడి నుంచొచ్చారు? చాలా అందంగా ఉన్నారు. ఎందుకిలాగా హ్మ్, ఇలా ఎందుకిలా ఈ అధర్మంగా ఉండే వ్యక్తిని తీసుకెళ్తుంటే ఎందుకు ఆపుతున్నారు అని అడిగారు. దానికి సమాధానంగా విష్ణుదూతలు వాళ్ళు 2 క్వెషన్స్ అడిగారు. మీరు నిజంగా యమ యమధర్మరాజు యొక్క సేవకులైతే ధర్మం యొక్క లక్షణం గురించి చెప్పండి. అలాగే అధర్మం లక్షణం గురించి కూడా చెప్పండి. అలాగే ఎవరు ఈ లోకంలో ధర్మం శిక్షలు అనుభవిస్తారు? తర్వాత ఎవరికి ఆహ్, అందరికీ శిక్షలు పడతాయా? లేకపోతే కొంచెం మందికి శిక్షలు పడతాయా? ఏ విధంగా శిక్ష పడుతుంది ఒక్కొక్కరికి? సో, దీని యొక్క ధర్మం గురించి ఈ యొక్క మొత్తం వివరణ అంతా మాకు చెప్పండి అని వాళ్ళనడిగారు. అడిగితే దానికి సమాధానంగా ఆహ్, వీళ్ళు యమదూతలు చాలా కర్మ ఫిలాసఫీ మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేశారన్నమాట. సో, ఆ కర్మ ఫిలాసఫీ మనం లాస్ట్ టైమ్ కూడా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడానికి. కర్మ ఫిలాసఫీ ఎలా పనిచేస్తుందని. సో, విష్ణు దూతలు వాళ్ళు చెప్పిన తర్వాత యమదూతలు చెప్పారు. వాళ్ళేం చెప్పారు? వేద ప్రణిహితో ధర్మ. వేదాల్లో ఏమైతే ఉందో అది ధర్మం. హి అధర్మస్తద్ విపర్యయః. ఏదైతే దానికి అపోజిట్‌గా వేదాల్లో ఉన్న దానికి అపోజిట్‌గా ఎవరైతే చేస్తారో అది అధర్మం. వేదో నారాయణ సాక్షాత్. వేదాలు డైరెక్ట్‌గా నారాయణుడి నుంచి వచ్చాయి. లేదా నారాయణుడే వేదాల రూపంలో కూడా ఉన్నాడు. స్వయంభూరితి శుశ్రమ. అది డైరెక్ట్‌గా సెల్ఫ్ బోర్న్ నారాయణుడి నుంచే వచ్చాయి. ఇది మేము విన్నాము. సో, వేదాల్లో ఉన్నట్టు చేసేది అదే ధర్మం. వేదాలకు అపోజిట్‌గా చేస్తే అది అధర్మం. సో, ఈ మొత్తం ఈ వేదాలు ఇవన్నీ మొత్తం భగవంతుడైన నారాయణుడి నుంచి వస్తాయి. ఏన స్వధామ్న అమీ భావ రజస్తత్సత్వ తమోమయాః గుణనామ క్రియారూపై భావ్యంతే యథాతథం. సో, ఆయన తన లోకంలో ఉంటూ మొత్తం ఈ 3 గుణాల ద్వారా సత్వగుణం, రజోగుణం, తమోగుణం ద్వారా ఈ రకరకాల జంతువు జీ జీవితులు రకరకాల రకరకాల 3 గుణాల్లో ఉండేటువంటి వ్యక్తుల్ని, లేకపోతే జంతువుల్ని రకరకాల రూపాలన్నిటిని తయారు చేసి, అలాగే మనుషులకి రకరకాల రూపాల్లో, రకరకాల వర్ణాల్లో ఉండే వాళ్ళకి ఈ విధంగా మీరు చెయ్యాలి వాళ్ళ గుణానికి అనుసరంగా అని చెప్పి వేదాల ద్వారా నియమాలన్నీ ఇచ్చారన్నమాట. సో, అలాగే ఎవరైనా ఒకళ్ళు పని చేస్తూ ఉంటే 12 మంది సీఐడీలున్నారని మనం లాస్ట్ టైమ్ డిస్కస్ చేసాం. సీఐడీలంటే ఏజెంట్స్. ఎవరెవరు ఏం పని చేస్తున్నారో అన్నీ 12 మంది అబ్జర్వ్ చేస్తారు. సూర్యో అగ్ని ఖం మరుద్దేవః సోమః సంధ్యా అహని దిశ కం కుహు. సో, ఇలా 12 మంది దైహ్యస్య సాక్షిణ
ప్రతి ఒక్క మనిషికి వాళ్ళు సాక్షిగా పనిచేస్తున్నారు. సో, వీళ్ళంతా ఎక్కడైతే అధర్మం ఉంటుందో వాళ్ళు మొత్తం వాళ్ళకి తెలిసిపోతుంది. ఏతైరధర్మో విజ్ఞాత స్థానం. దండస్య యుజ్యతే. కాబట్టి వాళ్ళని వీళ్ళు దండిస్తూ ఉంటారు. సర్వే కర్మానురోధేన దండమర్హంతి కారిణా. సో, వాళ్ళ వాళ్ళ కర్మం ప్రకారం ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క క దండాల్ని ఈ యొక్క పనిష్మెంట్ ఈ యొక్క దండాన్ని అనుభవిస్తూ ఉంటారు. సో, ప్రతి ఒక్కళ్ళు ఈ యొక్క 3 గుణాల లోపల ఉన్నారు గాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక ఆహ్, అధర్మం చేస్తూనే ఉంటారు. సో, ఈ యొక్క ఏ ఏ విధంగా వాళ్ళు ఎంతవరకు అధర్మం చేస్తూ ఉంటారో, లేకపోతే ధర్మం చేస్తూ ఉంటారో, ఆ విధంగా వాళ్ళు ఈ జన్మలోను, వచ్చే జన్మలోను దాని యొక్క ఫలితాలవన్నీ అనుభవిస్తూ ఉంటారు. సో, దీనికి మనకి ఎలా అర్థం చేసుకోవచ్చంటే, ఈ లోకంలోనే మనం ప్రస్తుతానికి చాలా మందిని చూస్తూ ఉంటాం. చాలా రకాలుగా జీవితాల్లో చాలా వెరైటీస్ చూస్తూ ఒక్కొక్కళ్ళు ధర్మంగా ఉంటారు. ఒక్కొక్కళ్ళు హ్మ్, అధర్మంగా ఉంటారు. సో, ఒక్కొక్కళ్ళకి ఈ లోకంలో కూడా మనం రకరకాల వ్యక్తిత్వాలని, రకరకాల గుణాల్లో ఉండేవాళ్ళని మనం చూస్తూ ఉంటాం. సో, దాన్ని వాళ్ళు ఆ వ్యక్తుల్ని అలా చూసినప్పుడు వాళ్ళ యొక్క స్వభావాన్ని మనం అర్థం జేసుకోవచ్చు. అంతకుముందు వాళ్ళు చేసిన పనిలన్నీ దాని యొక్క ఫలితంగా వీళ్ళు ఇలా ఉన్నారు అని మనకి అర్థమవుతుంది. అలాగే సో, ఇక్కడ మనం చూసేవాళ్ళు దాన్ని బట్టి అలా మనకెలా అర్థమవుతుందో, అలా ఆహ్, మనం ఈ లోకంలో ప్రస్తుతానికి చేసే వాళ్ళ పనిని బట్టి నెక్స్ట్ వాళ్ళు ఏ లోకానికి వెళ్తారో దాన్ని గూడా మనం అంచనా వేయొచ్చు అని చెప్తున్నారు. సో, అలా ధర్మరాజు తను మనస్సు ద్వారానే ప్రతి ఒక్కళ్ళు ఏమేం పాపాలు చేశారో అన్నీ అతనికి తెలుస్తది. ఎందుకంటే అతను పరమాత్మతోటి ఆహ్, అనుగుణం పరమాత్మతోటి తను టచ్‌లో ఉండి తనకన్నీ రివీల్ అవుతాయన్నమాట. తనకన్నీ తెలుస్తా ఉంటాయి. సో, యమధర్మరాజుకి అన్నీ తెలుస్తూ ఉంటాయి. సో, అందువల్ల ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళేం తప్పులు చేశారో అన్నీ తెలుస్తా ఉంటాయి. కాబట్టి ఎవరైతే అజ్ఞానంగా తప్పుడు పనులు చేస్తూ ఉంటారో అవన్నీ అనుభవిస్తూ ఉంటారనమాట. వాళ్ళకి ప్రెజెంట్ ఇప్పుడు తెలీదు. అంతకుముందు ఏం చేశారో అది తెలియకుండా అనుభవిస్తూ ఉంటారు. సో, ప్రతి మనిషి వాళ్ళ యొక్క ఇంద్రియాల ద్వారా పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు అన్నీ కలిపి మనసు ద్వారా ఈ యొక్క శరీరాన్ని సూక్ష్మ శరీరం ద్వారా ఈ యొక్క శరీరాన్ని అనుభవించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు జీవి. ఆ జీవి ఈ యొక్క ఎప్పుడైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉందో, ఈ యొక్క సూక్ష్మ శరీరంతోటి కలిసి ఉన్నాడో, ఆ సూక్ష్మ శరీరాన్ని తీసుకోవడం వల్ల అతనికి సంసారం అంటూ జరుగుతూ ఉందన్నమాట. దానివల్ల అతనికి హర్షం, సంతోషం, శోకం, భయం ఇవి వస్తూ ఉంటాయన్నమాట. ఈ యొక్క సూక్ష్మ శరీరం ఉండడం బట్టి. సో, ఎవరైతే ఇలా ఈ దేహంలో ఉన్నారో, ఈ యొక్క షడ్వర్గాల్ని, ఈ ఏవైతే అనర్థాలున్నాయో, దీన్ని ఎవరైతే ఇంద్రియాల్ని జయించకుండా ఉన్నారో, వాళ్ళు ఈ కర్మ ద్వారా ఈ ఈ యొక్క కర్మ ద్వారా వాళ్ళు అందులో ఇరుక్కుపోతూ ఉంటారన్నమాట. ఒక పట్టుపురుగు ఎలా ఇరుక్కుపోతుందో. సో, అలా ప్రతి ఒక్కళ్ళు కర్మ చేయాల్సిందే. ఒక క్షణం కూడా ఎవరు చేయకుండా ఉండలేరు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ యొక్క కర్మ ద్వారా బద్దులవుతూ ఉంటారు. సో, వాళ్ళు చేసిన కర్మ బట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క యథాయోని యథాబీజం. అంటే పర్టిక్యులర్‌గా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ యొక్క స్వభావం ద్వారా వస్తూ ఉంటారు. సో, ఈ విధంగా వాళ్ళు ఈ యొక్క ప్రకృతిని ఆశ్రయించి ఈ విధంగా ఈ ప్రకృతిని ఆశ్రయించి ఉండడం వల్ల ఈ జీవికిలా ఈ యొక్క సంసారం కలుగుతూ ఉంది. కానీ దీని నుంచి బయటపడాలి అంటే ఈశ సంగాత్ విలీయతే. వాళ్ళెప్పుడైతే మళ్ళీ ఈశ సంగాత్ భగవంతుడి యొక్క సంఘంలోకి మళ్ళీ వస్తే, వాళ్ళు మళ్ళీ ఈ ఈ యొక్క ప్రకృతి యొక్క ఈ సంసారాన్నించి బయటపడొచ్చు అని చెప్పారన్నమాట. సో, ఇప్పటి వరకు వీళ్ళెలా కర్మ యొక్క ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పారు రకరకాలుగా. ఎలా అయితే
బికాజ్ ఎలా అయితే అజ్ఞానంలో ఉండి ఇలా తప్పులు వేదానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటారో, దానివల్ల వాళ్ళు దానికి అనుభవిస్తూ ఉంటారు. సో, వీళ్ళు ఎలా చెప్పారంటే, ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులున్నాయనుకో, ప్రెజెంట్ ఈ లోకంలో కూడా మన గవర్నమెంట్‌లో కూడా మనకెవరన్నా తప్పు చేస్తే గవర్నమెంట్ కూడా శిక్ష విధిస్తుంది. సో, దానికి ప్రకారంగా వీళ్ళు అనలైజ్ చేశారనమాట. సో, దాని ప్రకారం వీళ్ళు ఎలా అనలైజ్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇక్కడ ఎవరైనా తప్పు చేస్తే తప్పుంటుంది. ఆ తప్పేంటిక్కడ? ఆ తప్పనేది ఆహ్, ఏదైతే వేదాలకి విరుద్ధంగా చేస్తారో ఈ యొక్క ఈ ఏదైతే వేదాలకి అపోజిట్‌గా, విరుద్ధంగా దానికి చేస్తారో అది వాళ్ళు చేసిన తప్పనమాట. సో, ఎవరు ఇలా తప్పులు చేసేవాళ్ళెవరు? ప్రతి ఒక్కళ్ళు. ఎవరికైతే శరీరం ఉందో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు యొక్క ఈ 3 గుణాల్లో ఉంటారు కాబట్టి, 3 గుణాల్లో ఏదో ఒకటి తప్పు జరుగుతూనే ఉంటుంది కాబట్టి, ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా తప్పులు చేస్తూనే ఉంటారు. దానికి ఆహ్, సాక్షులెవరు? సాక్షులు ఈ 12 మంది సూర్యుడు, చంద్రుడు, దిగ్దేవతలు అన్నీ చూపిచ్చారు గదా! సో, వీళ్ళందరూ సాక్షులు. మనకి తప్పు చేసిన వాళ్ళు ఏం తప్పు చేశారు? వాళ్ళకి సాక్ష్యం గూడా కావాలి గదా! ఇక్కడ సాక్ష్యం వీళ్ళ 12 మంది సాక్ష్యం అన్నమాట. సో, ఏ విధంగా తప్పు చేశారు? అది కూడా ఒక క్వెషన్ రావచ్చు. అంటే ఏ ఏ గన్‌తో చంపారా? లేకపోతే కత్తితోటి అటాక్ చేశారా? అట్లా క్వెషన్స్ ఉంటాయి గదా! ఏ విధంగా చంపారు అంటే, సో, దానికి సమాధానంగా వీళ్ళేం జెప్తున్నారంటే వాళ్ళ యొక్క శరీరాలు. వాళ్ళ యొక్క పంచభి అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు ప్లస్ మనసు. అంటే ఆహ్, సూక్ష్మ శరీరం, స్థూల శరీరం. ఈ రెండిట్లితోటి వాళ్ళు తప్పులు చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి ఎవిడెన్స్ దీన్ని ఇలా చేశారని ఎవిడెన్స్ చెప్పడానికి ఏమన్నా ఉందంటే, ఈ లోకంలోనే ఆహ్, ఒక్కొక్కళ్ళు అన్ని రకాలుగా కష్టాలు లేకపోతే సుఖాలు అన్నీ అందరూ అనుభవిస్తూ ఉంటారు. అది ఈ లోకంలో ఉండే జనాలు రకరకాల మోడ్స్‌లో 3 గుణాల్లో ఉన్నారు. దాన్ని బట్టి మనం నెక్స్ట్ లైఫ్‌ని కూడా అనుమానం చేసుకోవచ్చండి. సో, ఇలా సాక్షులున్నారు. ఇలా చేశారు. మరి జడ్జ్ ఎవరు? వీళ్ళకి ఏ పనిష్మెంట్ రావాలి? ఎలా రావాలి అని ఆ జడ్జు యమధర్మరాజు. సో, అందుకనే యమధర్మరాజుకి మొత్తం తన మనసు ద్వారానే మొత్తం అన్నీ తెలుస్తాయి అని చెప్పారు. సో, జడ్జి యమధర్మరాజు. సో, ఏం పనిష్మెంట్ ఇస్తారు? పనిష్మెంట్ ఎలా ఉంటుంది? పనిష్మెంట్ ఏ విధమైన కర్మ చేశారో దానికి అనుగుణంగా వాళ్ళ యొక్క పనిష్మెంట్ ఉంటుంది. ఎక్కువ పాపం చేస్తే ఎక్కువ శిక్ష. తక్కువ పాపం చేస్తే తక్కువ శిక్ష. అట్లాగే పుణ్యం చేసిన దానికి కూడా సేమ్ అదే విధంగా ఎక్కువ పుణ్యం చేస్తే ఆహ్, ఎక్కువ వాళ్ళకి అనుభవించగలుగుతారు. తక్కువ చేస్తే తక్కువ పుణ్యం అనుభవించగలుగుతారు. అట్లా అది పనిష్మెంట్. సో, ఈ యొక్క ఇదిలా మొత్తం ఈ యొక్క కర్మ యొక్క సైకిల్ మొత్తం జరుగుతూ ఉందన్నమాట. సో, దీని నుంచి బయటపడాలి అంటే మార్గం ఈశ సంగాత్ మళ్ళీ భగవంతుడి యొక్క ఆశ్రయం తీసుకుంటే దీని నుంచి బయటపడొచ్చు అని జెప్పారు. సో, ఇట్లా మొత్తం కర్మ యొక్క ఫిలాసఫీ మొత్తం చాలా చక్కగా వాళ్ళు వివరించారు యమదూతలు మొత్తం. సో, జనరల్‌గా మనకి అంతకుముందు గూడా భక్తి రసామృత సింధు అందులో గూడా మనం చూస్తూ ఉంటాం. ఎవరన్నా పాపం చేస్తున్నారంటే, ఆ పాపంకి సైకిల్ ఉంటుంది. ఎలా వాళ్ళకి లోపల మెయిన్‌గా వాళ్ళకి అవిద్య ఉంటుంది. సో, అవిద్య ద్వారా వాళ్ళకి ఆహ్, పాపం చేయాలనే బుద్ధి ఉంటుంది. సో, ఆ విధంగా పాపం చేస్తారు. పాపం చేసిన తర్వాత మళ్ళీ ఆ యొక్క పాప బీజం మళ్ళీ చేయాలనే పాప బీజం అది ఇంకా స్ట్రాంగ్ అవుతదనమాట. సో, అది ఆ సైకిల్ పాపం చేసిన తర్వాత మళ్ళీ అదే పాపం చేయాలి అనే మళ్ళీ కోరిక అలా ఉంటుందనమాట. సో, ఆ విధంగా ఇది సైకిల్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందనమాట. సో, దీన్ని ఇలా లా ఆఫ్ కర్మ ఎప్పుడు ఎవరు దీన్ని తప్పించుకోలేరన్నమాట. ఓన్లీ ఆహ్, ఈ భక్తి ద్వారా మాత్రమే దీని నుంచి బయటపడొచ్చు. సో, ఈ విధంగా కర్మ గురించి, సైకిల్ గురించి మొత్తం బాగా చెప్పారు. సో, ఇదంతా చెప్పిన తర్వాత ఇప్పుడు ఈ ప్రిన్సిపల్స్ అన్నీ చెప్పారు. ప్రిన్సిపల్స్ అని చెప్పి మళ్ళీ ఇప్పుడు దీనికి ఒక ఉదాహరణ చెప్పడానికి మళ్ళీ ఈ యొక్క అజామీరుడి యొక్క కథ చెప్పడం మొదలుపెట్టారు.
సో అజామేలుడు కథ అంటే అంతకుముందు కూడా చిన్నగా చర్చించారు. బట్ ఇప్పుడు కొంచెం వీళ్ళు ఇంకా డీటెయిల్స్ లోకి వెళ్ళి చెప్తున్నారు. సో అజామేలుడు గురించి చెప్తూ అయం హి శ్రుత సంపన్న. సో అతను చాలా అజామేలుడి యొక్క గుణ మంచి గుణగణాలను వింటే చాలా ఆ, చాలా మంచి వాడిలాగా చెప్తారు. చూస్తే చాలా ఒక మంచి లక్షణాలు ఎలా ఉంటాయి, అన్ని లక్షణాలు ఉంటాయి అందులో అతనికి. అయం హి శ్రుత సంపన్న. అతను చాలా ఎన్నో వేదాలన్నిటిని చదివాడు. అలాగే అయం హి శ్రుత సంపన్న శీల వృత్త గుణాలయ. అతనికి ఎన్నో మంచి గుణాలు ఉన్నాయన్నమాట. సో అతని యొక్క గుణాల గురించి చాలా చాలా ఉన్నాయి అని చెప్తున్నారు. అలాగే ధృత వ్రతో, ఎంతో పట్టుదల, అంటే మంచిగా ఉండే పట్టుదల లాంటి మంచి గుణాలన్నీ ఉన్నాయి. సో అలా పట్టుదలతో ఉన్నాడు. చాలా మంచిగా మృదువుగా మాట్లాడుతూ ఉంటాడు. సత్యవాక్, ఎప్పుడు సత్యం చెప్తూ ఉంటాడు. మంత్రవిత్, మంత్రాల గురించి తెలుసు. శుచి, చాలా శుచిగా ఉంటాడు. గురు అగ్ని అతిథి వృద్ధానాం శుశ్రూషు, ఎప్పుడు పెద్దలు కనుప్పుడు సేవ చేసుకుంటూ ఉంటాడు. తర్వాత అనహంకృత, తనకి పెద్ద ఇది కూడా లేదు, గర్వం కూడా లేదు. సర్వభూత సుహృద్, అందరికీ చాలా సుహృదంగా ఉంటూ ఉంటాడు, అందరి మేలుకోరు ఉంటాడు. సాధు, ఇలా ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. మితవాక్, చాలా తక్కువగా మాట్లాడుతూ ఉంటాడు. అనసూయక, అతనికి ద్వేష ఈర్ష అనేది లేదు. సో ఈ అన్ని క్వాలిటీస్ మనం చూస్తే ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయన్నమాట అజామిలుడికి. సో జనరల్గా అజామిలుడు అంటే కొంచెం ఎవరో పాపి అన్నట్టు అనుకోవచ్చు. కానీ ఈ లక్షణాలన్నీ మనం గమనిస్తే ఎన్నో మంచి లక్షణాలు, కృష్ణుడు భగవద్గీతలో చెప్పిన లక్షణాలు, చాలా లక్షణాలు అన్ని చూపిస్తూ ఉన్నాడు. సో అలాంటి అజామిలుడికి ఏకదాసో వనం యాత. సో వాళ్ళ తండ్రి ఆదేశించిన ప్రకారం ఒకసారి వనం వెళ్ళి అక్కడ ఉన్న ఫలాల్ని, పుష్పాలని అవన్నీ తీసుకురావడానికి అక్కడికి వెళ్ళారు. సో వెళ్ళినప్పుడు అక్కడ ఒక వేశ్య ఇంకొక తన యొక్క ప్రియుడితోటి ఆ విధంగా ఉండే ఆ యొక్క సీన్ చూశాడు అనమాట. చూసి అతనికి తన యొక్క హృదయంలో అది నాటుకుపోయింది అనమాట. సో దాని నుంచి కొంచెం మనసు చలించినట్టు అయింది. దాని నుంచి అతను ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట. సో ఆలోచిస్తూ ఉంటే అతనికి ఇక్కడ మనోమథన వేపితం అని వస్తుంది అనమాట. అంటే ఎలా అతను కాముడి ద్వారా అలా మనస్సంతా చాలా చలించిపోయింది అనమాట. సో అతను ట్రై చేశాడు కూడా. యావత్ సత్వం యథాశ్రుతం, అతను అప్పటి వరకు విన్న అన్నిటి నుంచి యావత్ సత్వం ఎంతవరకు పాసిబుల్ అవన్నీ మనసుని కంట్రోల్లో పెట్టుకోవడానికి ట్రై చేసినా సరే నశశాక సమాధాతం మనోమదన వేపితం, కానీ అతను తన యొక్క మనస్సుని శాంతి చేయలేకపోయాడు. మదన వేపితం, ఎందుకంటే మదనుడి ద్వారా అది బాగా పీడించబడింది అనమాట. సో ఇంకా మనకి ఇవన్నీ అంటే ఒకదానికొకటి రిలేటెడ్. మనం భగవద్గీతలో మనం చూస్తే ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామ కామ క్రోధాభిజాయతే. సో అవన్నీ ఈ శ్లోకాన్ని కూడా మనం అన్వయించుకోవచ్చు అనమాట. సో ధ్యాయతో విషయాన్ పుంస సంగస్తేషు ఉపజాయతే, ఎప్పుడైతే మన మనసు ఆ యొక్క విషయాల్లోకి వెళ్తుందో సంగస్తేషు ఉపజాయతే, అక్కడ దానికి సంఘం మనసుకి దాని మీద అటాచ్మెంట్ వస్తుంది. సంగాత్ సంజాయతే కామ,
ఎప్పుడైతే ఆ సంఘం ఉందో దానివల్ల అది కామం వస్తుందన్నమాట. సో అతనికి అజామీలుడికి చూశాడు. కానీ మనసులో ఎప్పుడైతే తలుచుకున్నాడో అది ఆ కోరిక పెరిగిపోతుందన్నమాట. సో తనకి ఎప్పుడైనా మనసు అలా ఈ విధమైన థాట్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇలాంటి సీన్స్ మనకి ఈ కలియుగంలో దీని గురించి చెప్పక్కర్లేదు. ఎస్పెషల్లీ ఇంటర్నెట్ వాడుతూ ఉంటే ఎంత డేంజరో ప్రతి ఒక్కళ్ళకి తెలుసు. పిల్లలకి, పెద్దలకి జస్ట్ సో వెరీ కామన్ సీన్. సో ఇలా ఉన్నప్పుడు ఈ యొక్క దాని మీద ఆ థాట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే అది ఇంకా దాన్ని పెంచుతూ ఉంటుందన్నమాట. లైక్ ధ్యాయతో విషయాన్ పుంస ఎప్పుడైతే ధ్యాయతో జరుగుతుందో అంటే దాని మీద ఆలోచన జరుగుతూ ఉంటుందో దాని మీద సంఘం పెరుగుతుంది. దాని మీద కామం పెరుగుతుంది. సో అప్పుడు ఇంకా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం అన్నమాట. సో ఈ విధంగా అజామిలుడు తను కంట్రోల్ చేసుకుందామని ప్రయత్నించినా చేయలేకపోయాడన్నమాట. సో ఎప్పుడైతే తను కంట్రోల్ చేయలేకపోయాడో దెన్ ఇంటెలిజెన్స్ స్టార్టెడ్ వర్కింగ్. సో ఇప్పటి వరకు సో ధ్యాయతో విషయానికి వస్తే సంఘస్తేషుపజాతే సంఘాత్ సంజాతే కామం. కామం వచ్చిన తర్వాత కూడా ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్‌గా ఉందనుకోండి. దెన్ వెంటనే ఇది తప్పుడు ఆలోచన, తప్పు అని చెప్పి దాన్ని కంట్రోల్‌లో పెంచుకోవచ్చు. కానీ ఎప్పుడైతే అతనికి కంట్రోల్ అవ్వలేదో దెన్ ఇంటెలిజెన్స్ విల్ ఓన్లీ స్టార్ట్ వర్కింగ్. సో బుద్ధి ఆ కామాన్ని ఎలా ఫుల్‌ఫిల్ చేయాలి అని దానితోటి పనిచేయడం మొదలుపెడుతుందన్నమాట. సో అతను ట్రై చేశాడు. కానీ తన వల్ల అవ్వలేదు. కాబట్టి తన్నిమిత్త. సో ఇంటెలిజెన్స్ తన యొక్క బుద్ధి ఎలా నేను అనుభవించాలి అనే దాని మీద ప్లాన్ చేయడం మొదలెట్టింది. సో ప్లాన్ చేసి అతను ఆహ్, అతను ఆ వేశ్యని నెమ్మదిగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ దగ్గరగా ఉండడానికి ట్రై చేశాడు. తర్వాత నెమ్మదిగా తన యొక్క భార్యను కూడా వదిలేసి ఆ వేశ్య దగ్గరికే వెళ్తూ ఉండేవాడు. సో ఈ విధంగా నెమ్మదిగా అతన్ని ఫస్ట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఒక పని మనిషిగా వేషానికి తీసుకొని నెమ్మదిగా అతని యొక్క బ్రాహ్మణుడి యొక్క లక్షణాలన్నీ వదిలేసి తర్వాత ఇల్లుని కూడా తను వదిలేసి ఇంకా తనతోటే వెళ్ళిపోయి తన యొక్క తల్లిదండ్రుల్ని, భార్యని అందరినీ వదిలేసి ఇంకా ఏ విధంగా ఎంతవరకు అతనికి డబ్బులున్నాయో ఆ డబ్బులన్నీ తనకిచ్చి పోషించేలాగా చూసేవాడనమాట. అలా తన దగ్గర డబ్బులు లేకపోతే తర్వాత నుంచి అయిపోయిన తర్వాత ఇంకా తను ఊరుకోదు గదా! సో, ఇంకా ఏవో కొంచెం ఏదో పని చేసి ఇచ్చేవాడు. ఇంకా అది కూడా సరిపోకపోతే ఇంకా అధర్మం గూడా చేసేవాడన్నమాట. సో, ఈ విధంగా ఒక బ్రాహ్మణుడు ఎన్నో మంచి గుణాలు కలిగిన వాడు. అలాంటి వాడు నెమ్మదిగా ఒక ఆహ్, ఈ యొక్క వేశ్య యొక్క ఈ సన్నివేశం చూసి తర్వాత నెమ్మదిగా ఆ వేశ్య దగ్గరికి వెళ్లి, నెమ్మదిగా తన యొక్క బ్రాహ్మణత్వం మొత్తం కోల్పోయి ఆ వేశ్యతోటే ఉంటూ అధర్మాలన్నీ ఎన్నో క్రూరమైన పనులన్నీ చేసేవాడు. సో, ఈ విధంగా అతను 80 ఏళ్ళు గడిపాడు. అంటే 80 ఏళ్ళంటే 85 ఏళ్ళు వచ్చే వరకు అలా ఆ విధంగా అన్యాయంతోటే బతికాడన్నమాట. సో, ఈ విధంగా ఎన్నో పాపాలు చేశాడు అజామీలుడు. సో, అతను చివరి సమయం వచ్చింది. అయినా సరే అతను ఏ ఆహ్, ఏ విధమైన ప్రాయశ్చిత్తము చేయలేదు. కాబట్టి ఇతను దండానికి అర్హుడు. కాబట్టి మేమితన్ని తీసుకెళ్తున్నాము అని వాళ్ళ యొక్క కంక్లూజన్ వాళ్ళు చెప్పారన్నమాట. సో ఇది యమ దూతలు వాళ్ళ యొక్క ఆలోచనతోటి వాళ్ళు జడ్జిమెంట్ చేసి దాన్ని ప్రూవ్ చేసినట్టు వాళ్ళ ఎవిడెన్సెస్ కర్మ ఎలా పనిచేస్తుంది అన్నీ మొత్తం ప్రెజెంట్ చేసి ఈ యొక్క అజామినుడు కూడా ఇన్ని పాపకర్మలన్నీ చేశాడు. కాబట్టి మేము చూసాము. కాబట్టి ఏ ప్రాయశ్చిత్తం చేయలేదు. కాబట్టి మేము ఇతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. మీరెందుకు ఆపుతున్నారు అని వాళ్ళ యొక్క క్వెషన్ అన్నమాట. సో ఇక్కడితోటి ఈ విధంగా యమదూతలు అడిగారు. సో హ్మ్. యమదూతలకి అన్ని కర్మ అంతా మొత్తం అన్నీ బాగా చెప్పారు గానీ,
వీళ్ళకి పరోధర్మం గురించి, ధర్మం గురించి తెలిసింది కానీ పరోధర్మం గురించి తెలియలేదన్నమాట. ఆ పరోధర్మం గురించి విష్ణుదూతలు చెప్పడం మొదలు పెడతారు. అది ఈ అజామిలుడి యొక్క కథలో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. సో లాస్ట్ మనం చర్చ చేసుకుని తర్వాత డౌట్స్ చూద్దాం. ఓకే. అధ్యాయం 2లో ఈ విధంగా వాళ్ళ యొక్క సంభాషణ విని, యమదూతల యొక్క మాటలు విని, వాళ్ళు విష్ణుదూతలు ఏ విధంగా వాళ్ళు సమాధానం చెప్పారో దానికి చెప్తారు. సో ఈ చాప్టర్ మెయిన్ గా చాలా ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే మనకి యొక్క నామం యొక్క మహిమ, హరినామం యొక్క మహిమ గురించి చాలా విశేషంగా వస్తుంది అన్నమాట ఈ చాప్టర్ లో. సో దీని గురించి మనం చర్చించుకుందాం. అంటే అక్కడ ఏమన్నా ప్రశ్నలు ఉన్నాయా ఇక్కడ ఈ సమయంలో? లేకపోతే మనం చర్చ లాస్ట్ టైం క్వశ్చన్స్ అడిగారు. ఓకే. సో లేకపోతే మనం చర్చించుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు క్వశ్చన్స్ తీసుకుందాం. ఓకే. సో ఈ విధంగా యమదూతలు సమాధానం చెప్పిన తర్వాత విష్ణుదూతలు ఎవరైతే విష్ణుదూతల్ని నయకోపిద అన్నారు. నయకోపిద అంటే వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ అంటే వాదించడంలో వాళ్ళు చాలా చాలా ఇంటెలిజెంట్ పీపుల్, చాలా చాలా విశారదులు. సో వాళ్ళు చెప్పారన్నమాట విష్ణుదూతలు. అహో కష్టం ధర్మదృశాం అధర్మ స్పృశతే శవాం యత్ర అదండ్యేషు అపాపేషు దండో యైర్ ధ్రియతే వృత. సో వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా చెప్పడం మొదలెట్టారు అన్నమాట విష్ణుదూతలు. ఏమని? అయ్యో ఎంత కష్టం వచ్చింది, ఎవరైతే ధర్మం అధర్మం కరెక్ట్ గా చెప్పి పాలించి ఉండాల్సిందో వాళ్ళే ఇక్కడ అధర్మాన్ని చేస్తూ ఉన్నారే. ఒక నిర్దోషిని, ఏ పాపం లేని వాడిని దండించడానికి వీళ్ళు పూనుకుంటున్నారే, ఇది ఎంత కష్టం వచ్చింది ఈ లోకంలో అని వాళ్ళు మొదలెట్టారు విష్ణుదూతలు. సో అంటే వాళ్ళు ఇప్పటి వరకు యమదూతలు ఇతని పాపం చేశాడు అనుకుంటున్నారు, కానీ విష్ణుదూతలు వాళ్ళనే డైరెక్ట్ గా అటాక్ చేస్తున్నారు అనమాట. మీరు ధర్మం తెలిసి కూడా ఏ పాపం లేని ఒక వ్యక్తిని దండం ఇవ్వడానికి రెడీ అయ్యారు. అయ్యో ఇలాంటి సభలో అధర్మం జరుగుతూ ఉంది, ధర్మం జరగాల్సిన సభలో అని వాళ్ళు చెప్పడం మొదలెట్టారు. ఎందుకంటే ప్రజానాం పితరో ఏచ శాస్త్ర సాధవ సమాహ. జనరల్ గా లోకంలో ఉండే ప్రజలందరికీ ఎవరైతే పరిపాలిస్తూ ఉంటారో వాళ్ళు తండ్రితోటి లేకపోతే పెద్దలతోటి సమానం. వాళ్ళు ఎప్పుడు సమానంగా ఉండి అందరికీ సమానంగా చూస్తూ ఉండాలి. వాళ్ళే అలా శాస్త్రం, వాళ్ళే ఎవరైతే పరిపాలించే వాళ్ళు ఉన్నారో వాళ్ళే తప్పుడు పని చేస్తే ఇంకా మామూలు ప్రజలు ఎవరి యొక్క శరణ వేడుకుంటారు? ఇప్పుడు ఎవరన్నా మామూలు ప్రజలకి ఏమైనా అన్యాయం జరిగితే వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ చేస్తారు. పోలీసులే వచ్చి తప్పు చేస్తే ఇంకా మామూలు ప్రజలు ఎక్కడికి వెళ్తారు? అట్లా వీళ్ళు విష్ణుదూతలు చెప్తున్నారు అన్నమాట. మీరు శాసించే వాళ్ళు మీరే అందరినీ సమానంగా చేసి ఎక్కడ తప్పు జరగకుండా చూడాలి. అలాంటిది మీరే ఇలా తప్పులు చేస్తూ ఉంటే ఇంక మామూలు ప్రజలు ఎవరి దగ్గర వెళ్ళి వేడుకుంటారు, శరణు వేడుకుంటారు అని వాళ్ళు తిడుతున్నట్టు చెప్తున్నారు. యద్యదాచరతి యద్యదాచరతి శ్రేయాన్ ఇతరస్తదీహతే సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. సేమ్ భగవద్గీతలో శ్లోకం. ఎవరైతే ఎవరైతే పాలకులు ఉంటారో, ఎవరైతే శ్రేష్ఠులు ఉంటారో వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉంటారో దాన్ని మిగిలిన వాళ్ళందరూ కూడా మిగిలిన వాళ్ళందరూ కూడా పాటిస్తూ ఉంటారు. వాళ్ళు ఏ విధమైన ప్రమాణం చెప్తే
లోకమంతా కూడా దాన్ని అనుసరిస్తూ ఉంటుంది. సో, మీరు లీడర్స్, లీడర్స్‌కుండే కర్తవ్యం గురించి చెప్తున్నారన్నమాట లీడర్స్. సో, మీ మీద ఈ కర్తవ్యం ఉంటుంది. కరెక్ట్‌గా చేయాల్సింది. యస్యాంకే స్థిర ఆదాయ లోకస్వపితి నిర్హృతః స్వయం ధర్మం అధర్మం వా నహి వేద యథా పశు. ఒక పశువు తన యజమాని దగ్గర హ్మ్, తనని రక్షిస్తాడు అని చెప్పి చాలా తన ఒడిలో పెట్టి చాలా హాయిగా ఉంటుంది. అదే యజమాని తనని చంపడానికొస్తే చాలా అతనికి అన్యాయం చేసినట్టంట. అలాగే ఈ యొక్క లోకంలో ప్రజలందరూ, పాలకులందరూ సరిగ్గా వ్యవహరిస్తారు అని చెప్పి చాలా సుఖంగా నిద్రపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళే అధర్మం చేస్తే వాళ్ళకి ఏమవుతుంది? సో, ఈ విధంగా వాళ్ళు ముందు వాళ్ళని తిడుతున్నారన్నమాట యమదూతని. సో, వాళ్ళు ఏ విధంగా వాళ్ళు ఎంతో మై లైక్ వాళ్ళెంతో మైలు వాళ్ళ యొక్క నమ్మకంతోటి మైత్రి చేశారు. కానీ వాళ్ళని ఇలా మోసం చేయడం అనేది చాలా ఆహ్, బాధ కలిగిస్తూ ఉంటుంది. ఎవరైతే నమ్మి వాళ్ళ మీద ఆధారపడి ఉన్నారో వాళ్ళని ఇలా మీరు ఆహ్, దండించాలి అని చూస్తే వాళ్ళకది బాధ కలుగుతుంది అని ఇక్కడి వరకు వాళ్ళు వాళ్ళని కొంచెం ఆహ్, తిట్టినట్టు చెప్పారండి. చెప్పి ఇప్పటి నుంచి విష్ణుదూతలు హ్మ్. అతను ఎలా అతనికి ఏ విధంగా పాపం లేకుండా మొత్తం అతని యొక్క కర్మలన్నీ ఎలా పోయాయో, దాని గురించి వాళ్ళ యొక్క అవగాహన, వాళ్ళు పరమధర్మం గురించి చెప్తున్నారనమాట. సో, ఇక్కడే మనకి భగవన్ నామ యొక్క మహిమ గురించి ఎన్నో శ్లోకాలొస్తాయన్నమాట. భగవన్నామ మహిమ ఎంత గొప్పది అనేది చెప్పడానికి ఈ యొక్క అజామినుడి యొక్క సెక్షన్ ఉందన్నమాట. సో, దీని గురించి మనం కూడా చర్చించుకుందాం. అయం హి కృతనిర్దేశో జన్మకోటి అంహసామపి యద్వ్యాజహార వివశో నామ స్వస్త్యయనం హరేః. సో, అయం హి కృత నిర్వేశో ఇతను మొత్తం అయం హి కృత నిర్వేశో అతను ప్రాయశ్చిత్తం అనేది చాలా కంప్లీట్‌గా చేశాడు. హ్మ్. జన్మకోటి అమ్మసామపి ఈ ఈ జన్మలో చేసిన పాపం కాదు. జన్మ కోటి అంహసాం కోటి జన్మల్లో ఉన్న పాపాలన్నిట్లికి కూడా అతను ప్రాయశ్చిత్తం చేశాడు. అయం హి కృత నిర్వేశో జన్మ కోటి అంహసామపి. ఎందుకంటే యద్ వ్యాజహార వివశో అతను వ్యజహార అతను చెప్పాడు. వ్యజహార అంటే హి హాస్ చాంటెడ్ చెప్పాడు. ఏంటి వివశం అంటే ఏ విధమైన ఆధారం లేని సమయంలో నామ స్వస్తి అయనం హరేః. హరి యొక్క నామాన్ని స్వస్తి అయనం ఏదైతే చాలా మంచి కలిగిస్తుందో అంటే మోక్షాన్ని కలిగిస్తుందో అలాంటి నామాన్ని వివశో అతని యొక్క హెల్ప్‌లెస్ కండిషన్‌లో అంటే తనకి ఏ విధమైన సహాయం లేని నిస్సహాయ స్థితిలో అతను హరి యొక్క నామాన్ని చెప్పాడు. కాబట్టి అతను జన్మ కోట్ల కొలది చేసిన పాపమంతా పోయింది. అయం హి కృత నిర్వేషో. సో, మీరు ప్రాయశ్చిత్తం చెయ్యలేదు అంటున్నారు. కానీ వీళ్ళనేది ఈ జన్మలో చేసిన పాపాలకి కాదు, జన్మ కోట్ కొలది చేసిన పాపాలన్నిట్లికి కూడా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడతను. హ్మ్. సో, అంటే దీని గురించి చాలా ఆహ్, కామెంటరీస్ చాలా ఆచార్యులు గాని, ప్రభుపాదులు వారు గాని చాలా విస్తారంగా దీనికి మనకి వివరించారనమాట. వీటిలన్నిట్లి గురించి మనం నెమ్మది నెమ్మదిగా చర్చించుకుందాం వాటిల మీద కూడా. సో, దీనికి ఈ అంటే ఒక్క జనరల్‌గా అందరికి డౌట్ రావచ్చు. ఒక్క నామం చేస్తే అతనికి ఎలా ఈ యొక్క అన్ని పాపాల నుంచి బయటపడ్డాడు అని. దానికి వివరణగా ఇక్కడ వీళ్ళు చెప్తున్నారన్నమాట. ఎవరు అతను ఈ యొక్క ఒక్క హరినామం అతని యొక్క
నిస్సహాయ స్థితిలో చేసినప్పుడు అది జన్మ కోట్ల కొలది పాపాలన్నిటిని తీసేసిందండి. సో, దీనికి కొన్ని కొన్ని శాస్త్రాల్లో మనకి రకరకాల వర్ణనలుంటాయన్నమాట. సో, అందులో నామం యొక్క మహాత్మ్యం గురించి చాలా చక్కగా వివరించబడినియి. సో, అందులో ఒకటి ఏమని చెప్పారంటే, నామ్నో హి యావతి శక్తి పాప నిర్హరణే హరే తావత్ కర్తుం న శక్నోతి పాతకం పాతకీ నరః. అంటే నామానికి ఎంత శక్తి ఉందంటే పాపం తీయడంలో, వాళ్ళకి ఒకళ్ళకి వాళ్ళు చేసే వాళ్ళకి ఎంత కెపాసిటీ ఉందో అంత పాపం చేసే శక్తి వాళ్ళెంతుందో దానికంటే ఎక్కువ నామానికి వాళ్ళని ఆహ్, ఆ యొక్క ఆ పాపం నుంచి బయటపడేసే శక్తి ఉందన్నమాట నామానికి. సో, దీనికి మనం చర్చించుకుందాం. ఎలా మరి అజామీరుడికి ఒక నామం చేస్తే వెళ్ళింది. మరి అందరికీ మనం ఈ లోకంలో చాలా మందిని చూస్తూ ఉంటాం. చాలా నామాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకు అవ్వట్లేదు? సో, అవన్నీ క్వెషన్స్ మనకొస్తాయి. సో, అవన్నీ మనం డిస్కస్ చేద్దాం. సో, తర్వాత హ్మ్. ఇంకా వేరే వేరే పురాణాల్లో ఇలా చెప్పబడింది. అవశేనాపి యన్నాంని కీర్తితే సర్వపాతకై పుమాన్ విముచ్యతే సద్య సింహత్రస్తైర్మృగైరివ. సో, ఎప్పుడైతే ఒక సింహం గట్టిగా అరుస్తుందో మిగిలిన చిన్న చిన్న లేడులు అవన్నీ దాన్ని విరిచి ఎలా పారిపోతాయో, అలా ఎవరైనా ఒక్కసారి భగవంతుడి యొక్క నామాన్ని అవశేన నిస్సహాయ స్థితిలో ఆ స్థితిలో లేకపోయినా సరే అలా చదువుతారో, అవన్నీ పాపాల నుంచి సర్వ పాతకై అన్ని పాపాల నుంచి వాళ్ళు బయటపడతారు. ఇవన్నీ మనకి ప్రభుపాదుల గారు కామెంటరీలో మనకు చెప్తున్నారనమాట. సో, అలాగే సకృదుచ్చారితం యేన హరిరితి అక్షరద్వయం బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి. ఎవరైతే ఒక్కసారి హరి అనే ఈ 2 అక్షరాల్ని చదువుతారో వాళ్ళు బద్ధ పరికరస్తేన వాళ్ళ యొక్క ఈ యొక్క భౌతిక జీవితం నుంచి బయటపడి మోక్షాయ గమనం ప్రతి వాళ్ళు మోక్షం వైపు వెళ్తూ ఉంటారు. ఇలా స్కంద పురాణంలో చెప్పబడింది. సో, ఈ విధంగా ఈ రకరకాల యొక్క పురాణాల్లో ఒక్క నామం హరి యొక్క నామం చేస్తే వాళ్ళు ఇలా ఎన్ని పాపాల నుంచి అన్నిటి నుంచి బయటపడతారు అని చెప్పబడిందన్నమాట. సో, వాళ్ళింకా చెప్తున్నారు. ఏతేనైవ హ్యగోనస్య కృతం స్యాద్ అగనిష్కృతం. సో, ఇతని ద్వారా ఏతేనైవ అగోనస్య, అగోనస్య మీన్స్ అతను ఎంతో పాపం చేసిన వాడే. కానీ కృతం స్యాత్ అగనిష్కృతం. అతని యొక్క పాపమంతా నిష్కృతం. మొత్తం పాపమంతా ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. మొత్తం పాపమంతా పోయింది. కృతం స్యాద్ అగనిష్కృతం. ఎప్పుడు పోయింది? ఇప్పుడు అనుకుంటున్నారేమో లాస్ట్ టైమ్ మీరొచ్చినప్పుడు నారాయణ అని చెప్తే అప్పుడు పోయిందేమో. అప్పుడు కాదు. ఎప్పుడైతే ఇతను యదా నారాయణాయేతి జగాద చతురక్షరం. ఫస్ట్ అతని పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టినప్పుడు యదా నారాయణ అనేది జగాద చతురక్షరం. అప్పుడే అతనికి పాపమంతా పోయిందన్నమాట. తర్వాత అతనికి పిల్లవాడిని మళ్ళీ మళ్ళీ పిలుస్తూ ఉన్నాడు. అలా పిలిచినప్పుడు అది ఇంకా భక్తిని ఇంకా పెంచిందన్నమాట. సో, ఆహ్, ఇక్కడ మనకి ఇంతకుముందు ఒక బ్యాక్ స్టోరీ ఉంటుందన్నమాట దీనికి. సో, అతనికి అజామిలుడికి ఆ యొక్క వేశ్యతోటి ఉన్నప్పుడు ఇలా ఒక పిల్లాడు పుట్టినప్పుడు వాళ్ళ ఊళ్ళో ఒకసారి కొంచెం మంది సాధువులు వస్తారు. సాధువులొస్తే కొంచెంమంది వాళ్ళ ఊళ్ళో వాళ్ళెవరో డైరెక్ట్ చేస్తే, "ఓహ్! ఇతనక్కడ బ్రాహ్మణుడున్నాడు అతని దగ్గరికెళ్ళండి" అనేదో వాళ్ళ ఎలాగోలానుకో నార్మల్‌గానే ఎందుకో పంపిస్తారు వాళ్ళని. ఆ సాధువులొచ్చి చూస్తారు. వీళ్ళ ఇంటికొస్తే అజామిలుడు వేశ్య అక్కడుండే వాళ్ళనందరిని చూసి వాళ్ళకి సిట్యుయేషన్ అర్థమవుద్దండి. అర్థమైనప్పుడు వాళ్ళు ఆ పిల్లవాడికి నారాయణ అని పేరు పెట్టు అని చెప్పి సంథింగ్ అలా ఆ విధంగా వాళ్ళు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారన్నమాట. సో, వాళ్ళ భక్తుల యొక్క సాంగత్యం అజామిలుడికి లభించిందన్నమాట. ఆ విధంగా అతని కుమారుడికి నారాయణ అని పేరు పెట్టగలిగాడు. సో, పేరు పెట్టినప్పటి నుంచి నారాయణ, నారాయణ అని పిలుస్తూనే ఉన్నాడు.
పిల్లవాడిని పిలవడానికి తిను, అది తిను, లేకపోతే ఇలా రా, ఇలా రా, అక్కడికెళ్ళు. ఆ విధంగా పిల్లవాడంటే చాలా అట్రాక్షన్ ఉంటుంది. సో, అలా నారాయణ, నారాయణ అని పిలుస్తూ ఉన్నాడు. ఫస్ట్ టైమ్ అలా అప్పుడే నారాయణ అని పెట్టినప్పుడే అతని యొక్క పాపాలన్నీ పోయినాయి. మళ్ళీ మళ్ళీ అతను నారాయణ అని పిలిచినప్పుడు అతనికి ఇంకా భక్తి పెరుగుతూ వచ్చిందనమాట అతనికి. సో, ఈ విధంగా నామానికి ఇంత ఆహ్, ఇంత ఇంత మహాత్మ్యం ఉంది అని చెప్తున్నారన్నమాట. సో, దానికి ఇంకా ఉదాహరణ చెప్తూ ఎలాంటి పాతకాలకి ఈ నామం ఎలాంటి పాతకాలకి ఆహ్, ఈ నామ ప్రాయశ్చిత్తం చేసినట్టవుతుంది. అవన్నీ చెప్తున్నారిక్కడ. స్తేనః దొంగతనం చేయడం, సురాపో తాగడం, స్తేనః సురాపో మిత్రదృగ్ అంటే మిత్రుడికి ద్రోహం చేయడం, బ్రహ్మః బ్రహ్మహత్య, గురుతల్పగః ఆహ్, గురువులకి గు గురువులకి ద్రోహం చేయడం, స్త్రీ రాజపితృగోహంత అంతా అంటే చంపడం. స్త్రీలని, లేకపోతే రాజుని, పితృని, లేకపోతే గోవుని చంపడం. ఏచ పాతకిను అపరే ఇవన్నీ పెద్ద పెద్ద పాతకాల కింద లెక్క కడతారన్నమాట. ఇవి ఇంకా అపరే వేరేవన్నీ. సర్వేషాం అపి అగవతాం ఇదమేవ సునిష్కృతం. ఇలాంటి పాపాలన్నిట్లికి ఇదే అన్నిట్లికంటే ఉత్తమమైన ప్రాయశ్చిత్తం. నామ వ్యాహరణం విష్ణోః. విష్ణువు యొక్క నామాన్ని జపించడం అనేది అన్నిట్లికంటే ఉత్తమమైన ప్రాయశ్చిత్తం. యతస్తద్విషయా మతిః. ఎందుకంటే యతస్తద్విషయా మతిః. ఎందుకంటే విష్ణువుకి అతని యొక్క ఎవరైతే ఇలా నామం చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద విష్ణువు యొక్క మనస్సు వెళ్తుందన్నమాట. అందువల్ల విష్ణువు ఇతను నా యొక్క పేరుని చదువుతూ ఉన్నాడు అని ఆలోచిస్తాడన్నమాట. సో, అందువల్ల అతనికి నేనెప్పుడు అతనికి రక్షణ ఇస్తాను అని ఆలోచిస్తాడన్నమాట. ఈ విధంగా దానికి చెప్తారన్నమాట. సో, ఇక్కడ చూస్తే ఎన్నో పెద్ద పెద్ద పాపాలన్నిట్లికి కూడా ఈ యొక్క హరినామం అనేది అన్నిట్లికంటే ఉత్తమమైన పాపం పాపం తీయడానికి మార్గం అని చెప్పబడిందన్నమాట. సో, మనం ఇప్పుడు దీనికి ఈ యొక్క శ్లోకానికి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఒక చాలా పెద్ద కామెంటరీ రాశారన్నమాట. అంటే ఒక 15 పేజీల కామెంటరీ ఉంటుంది దీనికి. సో, ఎలా అజామిలుడు ఒక్క నామం చేస్తే తనకి మొత్తం ఈ యొక్క పాతకాలన్నిటి నుంచి బయటపడ్డాడు. సో, దాని గురించి అదే. అంటే చాలామంది అజామిలుడు స్టోరీ విన్న తర్వాత ఇదే ఏంటో ఏదో నామం మీద నమ్మకం కలిగించడానికి ఇలా ఈ స్టోరీ చెప్పారు. కానీ ఇది నిజంగా అలా జరుగుతుందేంటి అనేవాళ్ళు కూడా ఉన్నారన్నమాట. సో, నాకు ప్రాక్టికల్‌గా నేను విన్నా కూడా అన్నమాట. సో, అంటే ఏ ఏ దీని యొక్క ఇది ఎలా ఎందుకు జరిగింది? దీని యొక్క థియరీ ఏంటి? ఎలా అర్థం చేసుకోవడానికి? సో, దానికి ఆయన అంత పెద్ద కామెంటరీ రాశారన్నమాట. సో, మనం కొంచెం క్లుప్తంగా దాని గురించి కూడా చర్చించుకుందాం. సో, విశ్వనాథ చక్రవర్తి ఠాకూరు ఇలా ఒక్క హరినామంకి ఎలా బయటపడతారు అనే దానికి వర్ణించడానికి ముఖ్యంగా మెయిన్ ఆన్సర్ ఆయన చెప్పేదేంటంటే, అజామిలుడి యొక్క నామాపరాధాలేమీ లేవు. సో, నామాపరాధాలు లేకపోతే అజామిలుడు ఎవరికైనా సరే ఆ యొక్క నామాభాసం అనేది అన్ని పాపాల్ని తీయడానికి చాలా అవుతుందన్నమాట. సో, అజామిలుడు నామాభాసం అదే నామాపరాధాలు చేయలేదు. 10 నామాపరాధాలు అజామిలుడి ద్వారా జరగలేదని. అది మెయిన్ అజామిలుడి యొక్క అడ్వాంటేజ్. సో, జనరల్‌గా మనం మన యొక్క శాస్త్రాల ద్వారా మనం యొక్క ఒక్క హరినామం చేస్తే చాలు.
ఎన్నో కోటి జన్మ కొలది చేసిన పాపాలన్నీ పోతాయి. లేకపోతే ఒక హరినామం ద్వారా మొత్తం ముక్తి లభిస్తుంది. ఇలాంటివన్నీ మనం స్టేట్మెంట్స్ వింటూ ఉంటాం. ఇవి విన్న తర్వాత మనం వాటిల్ని ఏదో ఎగ్జాగరేషన్ అంటే అతిశయోక్తి అలంకారం అని వింటారు కదా! అతిశయోక్తి అలంకారం అంటే మన కావ్యాల్లో ఎక్కువ వాడుతూ ఉంటారివి. సపోజ్ అతను చాలా వేగంగా పరిగెత్తాడు అని చెప్పడానికి అతను గాలిలాగా పరిగెట్టాడు. లేకపోతే అలా ఏదో ఉదాహరణ చెప్తారు. అంటే యాక్చువల్‌గా రియాలిటీకి చూస్తే అది రియాలిటీ అవ్వదనమాట. కానీ అతను వేగంగా పరిగెడుతున్నాడు అని చెప్పడానికి ఆ విధమైన ఉదాహరణ అట్లా వాడతారన్నమాట. అతిశయోక్తి అలంకారం అంటారు. సో, అట్లా ఈ నామం గూడా ఏదో అందరి చేత మనం నామం చేపిద్దాం. ఈ యొక్క హరినామం యొక్క మహత్వం అందరి చేత నామం చేపిద్దాం అని చెప్పి ఇలా మనం అతిశయోక్తిగా ఒక్క నామం చేసినా అన్ని పాపాలు పోతాయని చెప్తే అందరూ చేస్తారు కాబట్టి అలా చెప్దామని చెప్పి పురాణాలు అలా చెప్పాయా? అతిశయోక్త. సో, అట్లా ఎవరైతే ఈ నామం యొక్క గొప్పతనాన్ని అతిశయోక్తి అనుకుంటారో వాళ్ళు నామాపరాధం చేస్తూ ఉన్నారు. ఎన్నో నామాపరాధం ఇది? మనం రోజు చదువుతూ ఉంటాం దశనామాపరాధాలు. 5వది, 6వది. టు గివ్ సమ్ ఇంటర్ప్రిటేషన్స్ టు ద హోలీ నేమ్స్ ఆఫ్ ద లార్డ్ ఆర్ టు కన్సిడర్ ద చాంటింగ్ ఆఫ్ హరే కృష్ణ. Like to give some interpretation to the holy names of the Lord, to consider the glories of chanting Hare Krishna to be an imagination. అంటే నామం యొక్క గొప్పతనాన్ని కల్పన అని అనుకుంటాం. లేకపోతే నామాన్ని ఒక రకంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేయడం అన్నమాట. అంటే దానికి ఒక భాష్యం చెప్పడం అంటే తప్పుడు రకమైన భాష్యం కింద దాన్ని చెప్పడం అన్నమాట అట్లా. అంటే వీళ్ళేదో అలా నామం మీద శ్రద్ధ పెంచడానికి ఉన్నదాన్ని ఎక్కువ చేసి చెప్తున్నారు అని అనుకుంటే అది నామాపరాధం అన్నమాట. ఈ వేరే కర్మకాండకి, జ్ఞానకాండకి అప్పుడప్పుడు అలా అతిశయోక్తి ఉండొచ్చు. కానీ భక్తి గురించి మాట్లాడినప్పుడు, నామం గురించి మాట్లాడినప్పుడు అదెప్పుడు అతిశయోక్తి కాదనమాట. సో, కానీ ఎవరైతే దాన్ని అతిశయోక్తి అనుకుంటారో వాళ్ళు ఆ యొక్క నామాపరాధం చేస్తూ ఉన్నారు. సో, ఆ విధమైన నామాపరాధం చేసే వాళ్ళకి శాస్త్రాల్లో ఏం చెప్పాయంటే, ఆ విధంగా నామాపరాధం చేసే వాళ్ళకి వాళ్ళెప్పుడూ నరకంలో ఉంటూ ఉంటారు అని చెప్పారు. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు దాని యొక్క నామాపరాధం చేసినందుకు పనిష్మెంట్ పొందుతారు అని. సో, అంటే ఎవరైతే ఈ విధంగా నామం యొక్క నామాన్ని అవమానిస్తారో అంటే ఇప్పుడు ఒక కోటీశ్వరుడున్నాడు. ఆ కోటీశ్వరుడికి కోట్ల కొలది డబ్బులున్నాయి. సో, ఎవరైనా వచ్చి అతను కోటీశ్వరుడు ఒక రూ. 1,00,000 కావాలంటే నీకివ్వగలడు అన్నారనుకోండి. దాన్ని మనం అతను రూ. 1,00,000 ఇవ్వగలడా అని సందేహించి లేకపోతే ఇవ్వలేడు అని అన్నామంటే అది ఒక రకంగా కోటీశ్వరుడికి అవమానం. ఎందుకంటే అతను ఇవ్వగలడు. అట్లా నామానికి ఈ యొక్క గొప్పతనం ఒక్క నామం చేసినా మొత్తం తీయగలగనే గొప్పతనం ఉంది. కానీ వాళ్ళు ఎవరైతే అలా ఇవ్వగలదా అని డౌట్ చేసి ఇవ్వలేదు అన్నారంటే అది ఆ యొక్క నామానికి అవమానం అన్నమాట. సో, ఈ విధంగా ఎవరైతే ఈ యొక్క నామాన్ని ఈ యొక్క నామం యొక్క గొప్పతనాన్ని అది కల్పన అని అనుకుంటారో, లేకపోతే అతిశయోక్తి అనుకుంటారో వాళ్ళు నామాపరాధం చేస్తున్నట్టు దానికి వాళ్ళకి ఆ యొక్క నామాపరాధం యొక్క ఫలితం వస్తూ ఉంటుందన్నమాట. సో, అజామీలుడు ఈ యొక్క నామాపరాధం చేయలేదు. సో, అంటే అతనికి నామం యొక్క గొప్పతనం గురించే తెలీదు. కాబట్టి ఈ నామాపరాధం చేయలేదు. అలాగే ఇంకొక మేజర్ నామాపరాధం చేయలేదన్నమాట అజామీలుడు. ఏంటంటే అది మనం 8వ నామాపరాధం చదువుతూ ఉంటాం. అది 8వ నామాపరాధం ఏంటది? కర్మని టు ఈక్వేట్ ద కర్మ విత్ భక్తి. కర్మని, భక్తిని సమానంగా చూడటం. లైక్ టు కన్సిడర్ ద 8th అఫెన్స్ ఏంటది? శుభకార్యాలన్నీ ఉంటాయి కదా! వేదాల్లో చెప్పినవి అవన్నీ. దాన్ని, నామాన్ని సమానంగా చూడడం అనేది 8వ యొక్క అపరాధం అన్నమాట.
సో అజామిలుడి యొక్క జీవితం చూస్తే అతను అంతకుముందు బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు, సో బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు కర్మకాండలో ఉన్నప్పుడు, సో కర్మకాండలో కూడా కొంచెం భక్తి ఉంటుందన్నమాట. భక్తి అనేది ప్రతి యొక్క వేదిక్ ప్రాసెస్‌లో మన వేదాల్లో చెప్పబడిన రకరకాల మార్గాల్లో ప్రతి మార్గాల్లోనూ భక్తి అనేది ఉంటుంది. ఆ భక్తి లేకపోతే ఆ ఉన్న వైదిక్ ఆ మార్గం దాని యొక్క ప్రతిఫలమే రాదనమాట. కర్మకాండలో ఆ విధంగా భక్తి చిన్న అంగంలా ఉంటుందన్నమాట. కర్మ ఎక్కువగా ఉంటుంది. సో, ఆ చిన్న అంగంగా ఉన్నప్పుడు అది దాన్ని సపోర్ట్ చేస్తూ దానికి రిజల్ట్ ఇచ్చిందన్నమాట. కానీ భక్తిని కర్మకాండతో ఈక్వల్‌గా పోలిస్తేనే అదొక అపరాధమైతే, ఒక కర్మని సపోర్ట్ చేయడానికి భక్తి వాడుకున్నట్టన్నమాట అది. సో, ఆ విధంగా అంటే భక్తికి కర్మలో ఒక పార్ట్ లాగా అన్నట్టు దాన్ని వాడుకుంటున్నట్టన్నమాట. సో, ఆ విధంగా కర్మ చేసినప్పుడు బ్రాహ్మణుడిగా ఉన్నప్పుడు ఆ కర్మ చేసినప్పుడు భక్తిని ఆ విధంగా అదే కర్మలో చేస్తూ ఆ విధంగా ఆ యొక్క ఆహ్, భక్తి కూడా కొంచెం ఉంటూ అలా కర్మలు చేస్తూ ఉండేవాడు. అతనికి ఎప్పుడైతే బ్రాహ్మణత్వం పోయిందో, సో, ఈ విధంగా భక్తి అనేది కర్మలో ఒక పార్ట్‌లా చూడడం కూడా పోయిందన్నమాట. సో, ఈ విధంగా అతనికి కర్మని, భక్తిని ఈక్వేట్ చేయడం అనేది ఇది లేదన్నమాట. సో, వైష్ణవులకి మామూలు జనాలకి తేడా ఏంటంటే, వైష్ణవులకి నామం మీద శ్రద్ధ ఉంటుంది. 2 వైష్ణవులకి భక్తి అనేది కర్మ కంటే ఎక్కువ అని తెలుసు. వాళ్ళు భక్తిని, కర్మని ఈక్వేట్ చేయరు. సో, అది వైష్ణవ అంటే ఒకళ్ళు వైష్ణవులు అని చెప్పడానికి ఈ 2 మెయిన్ అవుతాయన్నమాట. ఈ 2 లేకపోతే వాళ్ళు వైష్ణవులే కాదన్నమాట. మామూలుగా ఉన్నట్టన్నమాట. లేకపోతే కర్మ చేస్తున్నట్టు, మామూలుగా ఉన్నట్టు. సో, ఎవరైతే భక్తి అనేది కర్మ కంటే ఎక్కువ అని అనుకుంటారో, ప్లస్ ఎవరికైతే నామం మీద కొంచెం శ్రద్ధ ఉంటుందో, నామం అనేది చాలా మంచిదే, పవర్‌ఫుల్ అనేది. ఈ 2 ఉన్నవాళ్ళు వైష్ణవ. ఇది లేకపోతే వాళ్ళు వైష్ణవులే అవ్వరనమాట. సో, ఈ అజామినుడు ఎలా అది కూడా చేయలేదు. ఇంకొకటి ఏడో అఫెన్స్, ఏడో నామాపరాధం ఏంటది? పాపం చేద్దామని చెప్పి లైక్ నేను హరినామం చేస్తే నా పాపం పోతుంది అని చెప్పి పాపం చేయడం అన్నమాట. హ్మ్. సో, అజామిలుడికి హరినామం చేస్తే పాపం పోతుందనే తెలీదు. కాబట్టి అతను హరినామం చేసింది పాపం పోగొట్టుకోవడానికి చేయలేదు. కాబట్టి ఈ యొక్క ఏడో నామాపరాధం కూడా అతనికి రాలేదన్నమాట. సో, జనరల్‌గా హరినామం ఒక్క నామం చేస్తే అన్ని పాపాలు పోతాయని చెప్పి, ఓహ్! నేను పాపం చేసినా పర్వాలేదు హరినామం చేస్తే పోతుంది అని అనుకుంటే వాళ్ళు ఏడో నామాపరాధం చేస్తున్నారు. కాబట్టి అలా నామాపరాధం చేసే వాళ్ళకి ఆ నామమే దండన విధిస్తదన్నమాట. సో, అంటే భగవంతుడే వాళ్ళని దండన విధిస్తారన్నమాట. ఆ నామాపరాధం. అట్లా హ్మ్. అలా అంటే ఈ 10 నామాపరాధాల్లో 2 నామాపరాధాలు. ఈ యొక్క నాలుగోది, ఐదోది ప్లస్ ఎనిమిదోది. ఈ 2 చేస్తే వాళ్ళు వైష్ణవులే అవ్వరన్నమాట. ఈ వైష్ణవులయిన తర్వాత కూడా మొట్టమొదటి నామాపరాధం. అంటే బ విష్ణువు యొక్క భక్తుల్ని అవమానించడం. లేదా పాపం కోసం పాపం పోతుందని జెప్పి కావాలని పాపం చేయడం. నామం చేస్తున్నాం గదా! సో, ఈ 2 చేస్తే హరినామం చేసినా సరే వాళ్ళకి భగవంతుడు ఆ అపరాధం వల్ల శిక్ష వాళ్ళు అనుభవించాల్సొస్తుందన్నమాట. సో, అంటే శిక్షను అనుభవించి నెమ్మది నెమ్మదిగా ఇప్పుడు ఎవరైతే వైష్ణవులవుతారో వైష్ణవులంటే భక్తి గురించి వాళ్ళకి తెలిసి నామాన్ని జపిస్తూ ఉంటారు. వాళ్ళకి కర్మ అనేది వాళ్ళ మీద అప్పుడు ఎఫెక్ట్ చేయడం పోతుందనమాట. అంటే ఎప్పుడైతే ఎవరికైతే శ్రద్ధ అయితే వచ్చిందో, విష్ణునామం లేదా భగవంతుడి భక్తి మీద శ్రద్ధ ఎవరికైతే వచ్చిందో, వాళ్ళకి వాళ్ళు కర్మ అధీనంలో ఉండరనమాట. భగవంతుడి అధీనంలోనే ఉంటారు. కానీ వాళ్ళు తప్పులు చేస్తే ఇలా నామాపరాధాలు చేస్తే, వైష్ణవ నింద చేసినా, లేకపోతే కావాలని పాపం చేసినా, ఆ భగవంతుడే వాళ్ళని పనిష్మెంట్ ఇస్తారన్నమాట. సో, ఆ విధంగా తప్పుని కాకపోతే భగవంతుడి పనిష్మెంటు హ్మ్. మాయ కర్మ ద్వారా వచ్చే పనిష్మెంట్ 2 వేరేగా ఉంటాయి. ఒకటి తల్లి ఇచ్చే పనిష్మెంట్, రెండోది పోలీస్ ఇచ్చే పనిష్మెంట్ అన్నమాట. భగవంతుడు
వాళ్ళ భక్తులకి ఏమైనా శిక్ష విధిస్తే తల్లి వాళ్ళ కొడుకులకి ఎలా శిక్ష విధిస్తుందో, అంటే ఎక్కువ పనిష్మెంట్ ఉండదు, ప్లస్ మెయిన్గా కన్సర్న్ రెక్టిఫై చేయడానికి. పోలీసు వాళ్ళు మళ్ళీ పెద్దగా చూడరు, ఇతనికి బాధ కలుగుతుందా లేదా, తనకి ఎక్కడ పడితే అక్కడ కొట్టచ్చు. అట్లాగే వాళ్ళకి రెక్టిఫై చేయాలని, కానీ మరీ అంత ఎక్కువ ప్రేమ ఉండదు. సో తల్లి పనిష్మెంట్, పోలీస్ పనిష్మెంట్, ఈ 2 పనిష్మెంట్లతో పోల్చారన్నమాట. సో ఎవరైతే భక్తులు ఉంటారో వాళ్ళు తప్పులు చేస్తే వాళ్ళకి శిక్ష వస్తుంది, కానీ మరీ ఎక్స్ట్రీమ్‌గా ఉండదు. వాళ్ళెప్పుడు యమ లోకానికి వెళ్ళరనమాట. యమధర్మరాజే నెక్స్ట్ చాప్టర్‌లో చెప్తారు. ఎవరైతే వైష్ణవులు ఉన్నారో వాళ్ళెప్పుడు మీరు నా దగ్గరికి తీసుకురావద్దు అని. సో యమలోకం వాళ్ళెప్పుడు ఉండదు. సో వాళ్ళకి శిక్ష వస్తుంది, కానీ ఎక్స్ట్రీమ్ శిక్షలుండవు. కాకపోతే వాళ్ళు ఆ తప్పులు చేసే కొద్దీ ఆ మెంటాలిటీ రెక్టిఫై అయ్యే కొద్దీ భగవంతుడు శిక్షిస్తారు. లేదా ఇంకొక వైష్ణవులు ఎందుకు కష్టాలు పడతారు అనేది కూడా ఒక టాపిక్ ఇందులోనే వస్తది. ఒకటి తప్పులు చేసినందుకు శిక్ష. రెండవది ఒక్కొక్కసారి భగవంతుడి యొక్క కోరిక. భగవంతుడి యొక్క కోరిక ద్వారా కూడా మనకి బయటికి వాళ్ళు శిక్షలు అనిపిస్తున్నారు అన్నట్టు అనిపిస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ పాండవులు వాళ్ళేమీ పాపం చేయలేదు. అయినా సరే వాళ్ళ జీవితం చూస్తే ఎన్నో కష్టాలతోటి నిండినట్టు అనిపిస్తూ ఉంటుంది. అది భగవంతుడి యొక్క కోరిక. భగవంతుడి యొక్క అందరికి చూపించడానికి అతను చేసిందన్నమాట. ఇలా ఇవి కూడా మనం నెక్స్ట్ టైం కూడా మళ్ళీ చర్చించుకుందాం. ఇలా అతనికి అజామిళుడికి ఒక్క నామం ద్వారా ఎలా బయటపడ్డాడు. మనందరికీ సో ఇన్ జనరల్ దీనికి సారాంశంగా ఇప్పుడు చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ క్లాస్‌లో కూడా మళ్ళీ డిస్కస్ చేసుకుందాం. మనందరం కూడా మనకి కూడా భక్తి అంటే శ్రద్ధ ఉంది. ప్లస్ నామం మీద శ్రద్ధ ఉంది. మనం నామం చేస్తూ ఉంటాం. కానీ మనం నామాపరాధాలు కూడా సైమల్టేనియస్‌గా చేస్తూ ఉంటాం అన్నమాట. అందువల్ల మనకి ఇమ్మీడియేట్‌గా కా రా నామం ఇచ్చే రిజల్ట్ ఇమ్మీడియేట్‌గా మనకి రాదన్నమాట. స్లోగా మనం భక్తి చేస్తూ, మన యొక్క నామాపరాధాలు తగ్గించుకుంటూ, మన యొక్క మెంటాలిటీని మార్చుకుంటూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఆ నామాపరాధం తగ్గి, మన యొక్క అధో శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ యొక్క 9 రకాల యొక్క స్టేజెస్ ఏదైతే మనకి రూప గోస్వామి చెప్పారో, అవన్నీ దాటుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఆ యొక్క నామం యొక్క నిజమైన ప్రతిఫలం మనకొస్తుందన్నమాట. సో బేసిక్‌గా మన యొక్క జీవితంలో మనం నామాపరాధాల్ని అవాయిడ్ చేయడానికి ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనం చాలా ఈజీగా నామం యొక్క ఫలితాన్ని మనం మన జీవితంలో పొందొచ్చన్నమాట. సో ఇది మనకి అజామిళుడి యొక్క ఆచార్యులు ఇచ్చిన వివరణ ద్వారా మనం కొంచెం చర్చించుకున్నాం. నెక్స్ట్ టైమ్ కూడా మళ్ళీ దీని గురించి మళ్ళీ నేను ఎక్స్‌ప్లనేషన్స్ చెప్తాను. మళ్ళీ చర్చించుకుందాం ఇదే సంభాషణని. బేసిక్‌గా ఎలా భక్తి యొక్క నామం యొక్క గొప్పతనం ఉందో దాని గురించి చర్చించుకుందాం. ఇక్కడితో నేను విరామం ఇస్తాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలున్నా, డిస్కషన్ చెప్పాలన్నా చెప్పొచ్చు. హరే కృష్ణ. ఐ థింక్ లాస్ట్ టైమ్ ఒక మాతాజీ అడుగుతున్నారు సంథింగ్. హరే కృష్ణ ప్రభు, మై ప్రణామ్స్ టు యూ. yes మాతాజీ. ప్రభు, యాక్చువల్‌గా లాస్ట్ టైమ్ అడిగాను నేను ఈ క్వెషన్. కానీ దాని క్లారిఫికేషన్ అంటే క్వెషన్‌కి ఆన్సర్ అయితే దొరికింది. అది మనకి క్లాసెస్ అవుతున్నాయి గదా! సో, ప్రభుజీస్ చక్కగా చెప్పారు. ఆన్సర్ దొరికింది. కానీ ఏంటంటే క్లారిఫికేషన్ ఇంకా కొద్దిగా ఉండిపోయింది. మీరు అడిగింది ఏంటది? యమరాజు పరీక్షిత్ మహారాజు క్వశ్చన్ అడిగినప్పుడు ప్రాయశ్చిత్తం, మామూలుగా కర్మ ద్వారా ప్రాయశ్చిత్తం ఆర్ భక్తి ద్వారా ప్రాయశ్చిత్తం, ఈ రెండిట్లకి తేడా గురించి సంథింగ్ అడుగుతున్నారు కదా? అంటే ప్రాయశ్చిత్తము మళ్ళీ జ్ఞానానికి కూడా చెప్పారు గదా! సో, జ్ఞానంతో ప్రాయశ్చిత్తం చేయాలి అని. సో, ఆ రెండిటికి ఆహ్, ఆ 2 రిజెక్ట్ చేశారు. కానీ భక్తి యోగాన్ని ఎండోర్స్ చేశారు గదా! సో, కానీ ఇప్పుడు మనమున్నది కలియుగంలో. అది మనం తెలుసుకుంటున్నాము ఇప్పుడు యాస్ ఎ డివోటీ. ఇందాక మీరు కూడా చెప్పారు. ఏంటంటే, మన కర్మ అనేది చేస్తూ ఉంటాము. ఎవరు కూడా కర్మ చేయకుండా ఉండరు అని. సో, మనము ప్రతి ఒక్కరం గూడా ఏదో కర్మ చేస్తూ ఉన్నాము. ఇప్పుడు డివోటీస్ కూడా మనము చాలా కర్మలు చేస్తూ ఉన్నాము.
సో, ఆ కర్మని అకర్మ వైపు తీసుకెళ్ళడానికి మనకిచ్చిన ఈ నియమాలు అన్నీ ఉన్నాయని కూడా అర్థమవుతుంది. కానీ అయినా కానీ ఇప్పుడు గృహస్థలో ఉన్నాము. నేనైతే ఇక్కడ వర్కింగ్ ఇంకా. సో, దాంట్లో ఏమవుతుంది అంటే ఇప్పుడు ఏదైనా రీడింగ్ చేసినా, ఏదైనా క్లాస్ విన్నా, కథ విన్నా, ఇదున్నా మనకేంటంటే అటెంటివ్‌నెస్ ఉండదు. సో, మల్టిపుల్‌గా మనము మల్టీ టాస్కింగ్ చేస్తూ ఉంటాము. సో, అలాంటి ఇప్పుడు మన కర్మ అనేది ప్రిస్క్రైబ్డ్ అంటే స్క్రిప్చర్స్‌లో ఉన్నట్టుగా చెయ్యాలి అని తెలుస్తుంది. ఇక్కడ గూడా వింటూ ఉన్నాము. మనమేంటంటే ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి అని ఒక డివోటీ ఎలా ఉండాలి అనేది కూడా తెలుసుకుంటున్నాము. కానీ అయినా కానీ ఇలాంటివి అవుతూ ఉన్నాయి. సో, మరి ఇవన్నీ కూడా మరి పాపం మళ్ళీ కూడబెట్టుకుంటామా? సో, ఇలా ఇలా మనము చేయడంలో ఉపయోగం ఏముంది? అంటే నా క్వెషను మీకు అర్థమవుతుంది గదా! యాహ్! సో, కర్మ అనేది అంటే ఒక వేరేలాగా మనం తీసుకెళ్తున్నాము. అంటే ఇప్పుడు చాలామంది అంటే ఇంతకుముందు ఆహ్, రిలాక్స్ అవ్వడానికి అనేది టీవీ చూడడం, లేకపోతే ఇంకా మనం ఏదో ఒక దాంట్లో యాక్టివిటీలో ఉండేవాళ్ళము. కానీ అట్‌లీస్ట్ ఏంటంటే అక్కడి నుంచి బయటపడ్డాము. ఇప్పుడు మళ్ళీ. సో, ఇప్పుడేంటంటే అకామ పేరుతో మనం ఇంకొక యాక్టివిటీ కథలో వినడమో, లేపోతే పార్టిసిపేట్ చేయడమో, ఇంకొకటేదో చేయడమో అలా చేస్తూ ఉన్నాము. కానీ అది ఎంత వరకు చేస్తున్నాము? అంతవరకైతే చేయట్లేదు. 100% చేయట్లేదు. సో, 100% చేయట్లేదు అనన్నప్పుడు అదెలా? మరి అప్పుడు మళ్ళీ పాపమొస్తుందా? ఏమవుతుందక్కడ? ఓకే. సో, యాహ్! నేను ట్రావెల్ చేస్తున్నాను ప్రభుజీ. సో, మీరు మాట్లాడుతూ ఉండండి. యాహ్! సో, బేసిక్‌గా మనకి యాక్చువల్‌గా ఇది అర్థం చేసుకోవాలంటే మన యొక్క ఈ యొక్క భక్తి స్టేజెస్ గురించి అర్థం చేసుకుంటే దీని యొక్క మనకి ఈ అర్థమవుతుందనమాట. సో, జనరల్‌గా మనకి కర్మ, జ్ఞానం, భక్తి అని చెప్పినప్పుడు అక్కడ కర్మ గురించి మాట్లాడినప్పుడు అక్కడ కర్మ అనేదేంటంటే వేదాల్లో చెప్పిన కొన్ని పనులనమాట. నిత్య కర్మ, నైమిత్తిక కర్మ ఈ విధంగా కర్మకాండలో రిచువల్స్ ఉంటాయి కదా! దాని యొక్క ఆశ్రయం తీసుకోకుండా, భక్తి యొక్క ఆశ్రయం తీసుకోవాలి అనేది ఈ యొక్క ఆహ్, ద ఈ యొక్క భక్తి ప్రాసెస్‌లో చెప్పిందనమాట. సో, అట్లాగే మనకి ఉత్తమ భక్తి యొక్క లక్షణాలు చెప్పినప్పుడు అన్య అభిలాషిత శూన్యం జ్ఞాన కర్మాది అనావృతం ఆనుకూల్యేన కృష్ణానుశీలనం భక్తిరుత్తమ. ఇది ఉత్తమ భక్తి యొక్క లక్షణం చెప్పినప్పుడు. సో, అన్య అభిలాషిత శూన్యం. అన్య అభిలాషిత శూన్యం అంటే అన్ని కోరికలకి మనకి అంటే కోరికలు ఉండొచ్చు. కానీ అవి మనం తీరాలి అనుకుంటున్నామా లేదా అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సపోజ్ అంటే ఇప్పుడు మనకి ఉన్న ప్రీవియస్ సంస్కారాస్ అంతకుముందున్న వాసనలన్నిటిని బట్టి మనకు ఒక విధమైన బ్యాడ్ హ్యాబిట్ ఉంది. సో, ఆ బ్యాడ్ హ్యాబిట్ ద్వారా ఒకళ్ళు ఆ తప్పు చేయొచ్చనమాట. కానీ అతను ఆ బ్యాడ్ హ్యాబిట్ నుంచి బయటపడాలి అనుకుంటున్నాడా? లేకపోతే ఆ బ్యాడ్ హ్యాబిట్‌ని ఆహ్, లైక్ ఇంకా ఇంప్రూవ్ చేయాలి అని చూస్తున్నాడా? దాని మీదే డిపెండ్ అయి ఉంటుందన్నమాట అన్యాభిలాషిత శూన్యం అంటే. సో, ఎవరికైతే దాని నుంచి బయటపడాలి అని ఉందో దాన్ని అతను అనర్థ కింద చూస్తూ ఉన్నాడన్నమాట. దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుందది. అది అన్యాభిలాషిత శూన్యం అంటే నీ కోరిక ఉన్నా సరే అది తీర్చుకోవాలనుకుంటున్నావా లేదా? దాని మీద డిపెండింగ్. అలాగే జ్ఞాన కర్మాది అనాగతం అంటే అక్కడ కర్మ అంటే వేదాల్లో చెప్పబడిన కర్మలు. ప్రాయశ్చిత్తానికి కర్మలు గాని, అంటే వేరే వాళ్ళ మీద ఆధారపడి, కృష్ణుడి మీద కాకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడడం. దీని నుంచి ఏమన్నా మంచి కోసం. లేదా వేరే కర్మల మీద ఈ యొక్క యజ్ఞాలు లేకపోతే ఇలా వేదాల్లో నిత్య నైమిష్టిక కర్మలు వాటిల మీద డిపెండ్ అవ్వడం. జ్ఞానం అంటే బ్రహ్మైక్య జ్ఞానం. నేను భగవంతుడిలో కలిసిపోవాలి. లేకపోతే ఈ యొక్క భక్తి జ్ఞానం కాకుండా బ్రహ్మైక్య జ్ఞానం ఆ విధమైన జ్ఞానానికి మనకి అనావృతం. దాని ద్వారా భక్తి కవర్ అవ్వకూడదు. సో, ఈ విధంగా ఉన్నప్పుడు ఆనుకూల్యేన కృష్ణానుశీలనం. మనం కృష్ణుడి గురించి ఎంతవరకు పాజిబుల్ అయితే అంతవరకు చేస్తూ ఉంటాం. అది ఉత్తమ భక్తి అన్నారు. సో, ఇప్పుడు మీరు చెప్పినట్టు మనం కొన్ని కొన్ని సార్లు భక్తి చేస్తున్నాము. కొన్ని సార్లు భక్తి చెయ్యట్లేదు. సో, దీన్ని 2 కేటగిరీలుగా పెట్టుకోండి. మనకి భక్తి డైరెక్ట్‌గా భక్తి ప్రాసెస్ ఉంటాయి. కొన్ని మనకి యొక్క
లైక్ మన దేహ పోషణ కోసం కూడా కొన్ని పనులు చేయాల్సి వస్తుందండి. అది కూడా భక్తికి సపోర్టింగ్ కాబట్టి అది కూడా పార్ట్ అవుతుంది. కానీ ఇతర మీరు చెప్పినట్టు అప్పుడప్పుడు వేరే టైం టైం వేస్ట్‌గా లేకపోతే వేరే భక్తికి సంబంధించిన కార్యక్రమాలు లేకుండా వేరేయన్ని చేసినప్పుడు, సో, ఆ సమయంలో మనం చేసే పని మన కాన్షియస్‌నెస్‌ని ఎఫెక్ట్ చేస్తుందనమాట అది. సో, మనం ఇనీషియల్‌గా భక్తిలోకొచ్చినప్పుడు అప్పటికి మనకి శ్రద్ధుంది. మనకి ఇనీషియల్‌గా వచ్చినప్పుడు ఓకే. భక్తి ఈస్ ద హైయెస్ట్ ప్రాసెస్. భక్తి ద్వారా నాకు అత్యంత మేలు కలుగుతుంది. ఇవన్నీ మనకు నమ్మకం వస్తుంది. కానీ మనకి ఇప్పటి వరకు ఉన్న అలవాట్ల ద్వారా ఇమ్మీడియేట్‌గా అన్నీ మనం వెంటనే తీసుకోలేమనమాట. ఎంతవరకు మనకి ఈజీగా ఉంటే అంతవరకు మనం తీసుకొని కొన్ని తీసుకోలేమనమాట ఇమ్మీడియేట్‌గా. కానీ మనకు కోరికుంటుంది. నెమ్మది నెమ్మదిగా అవన్నీ తీసుకోవాలి అని చెప్పి. సో, అట్లా మనం భక్తిలో ముందుకు వెళ్ళే కొద్దీ అదో శ్రద్ధ తాత సాధు సంగ ఇవన్నీ చేస్తూ కొద్దీ నెమ్మది నెమ్మదిగా ఏవైతే కర్మ మీరేదో టైం వేస్ట్ చేస్తున్నామో, లేకపోతే వేరే పని చేస్తున్నామన్నా అవన్నీ తగ్గుతూ ఉంటాయి. భక్తిలో మనకు ఆనందం పెరుగుతూ ఉంటుంది కాబట్టి భక్తి యొక్క యాక్టివిటీస్ పెరుగుతూ ఉంటాయి. సో, అదే స్టేజెస్ అన్నమాట. అనర్థ నివృత్తి అంటే భక్తి పెరిగి ఈ యొక్క వేరే కర్మలన్నీ తగ్గి మనకి 50% అనర్థాస్ అట్లా కొంచెం అప్రాక్సిమేట్‌గా అట్లా చెప్తారు జనరల్‌గా. మనకి నిష్ఠా స్టేజ్‌లోకి వస్తామన్నమాట. అట్లా నిష్ఠ అంటే స్టడీగా ప్రాక్టీస్ చేయడం. నిష్ఠా స్టేజ్‌కొచ్చే ముందు వరకు ఎలా ఉంటుందంటే మనకి ఒకరోజు చేస్తాం, ఒకరోజు చెయ్యం. లేకపోతే ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ మనకి కొత్తగా భక్తిలోకొచ్చిన వాళ్ళని చూస్తూ ఉండొచ్చు. కొద్ది కొద్ది సార్లు చాలా ఎంథూసియాజంగా చేయొచ్చు. కొన్ని కొన్ని సార్లు అస్సలు చేయకపోవచ్చు. సో, ఇవన్నీ ఆహ్, ఈ అనర్థాల వల్ల వస్తూ ఉంటాయన్నమాట. కానీ వాళ్ళు నెమ్మదిగా అలా భక్తిలో అనర్థాలు తగ్గిన తర్వాత స్టడీగా వాళ్ళు చేయగలుగుతారు. అంటే నెమ్మదిగా అనర్థాలు తగ్గినియి. అంటే మీరు చెప్పినట్టు నెమ్మదిగా వేరే కర్మలు చేసేవన్నీ తగ్గుతూ ఉన్నాయన్నమాట. ఇంకా ఆ నిష్ట ఇంకా పెరిగితే ఒకానొక స్టేజ్‌లో రుచి వస్తుంది. రుచి అంటే నీకు ఎంతో భక్తిలో ఎంతో టేస్ట్ వస్తుంది. సో, జనరల్‌గా మనం ఎప్పుడు ప్రతి నిమిషం మనకి ఏదో విధంగా ఆనందం రావాలనే విషయంతోటి ఏదో ఒకటి చేస్తూ ఉంటాం. భక్తిలోనే మనకు ఆనందం వచ్చినప్పుడు ఇంక వేరే విషయాలు ఏమి చెయ్యం గదా! భక్తిలోనే ఆనందం పొందుతూ ఉంటాం. వేరే విషయాలన్నీ తుచ్చంగా అనిపిస్తాయి. కాబట్టి వాళ్ళు కంటిన్యూయస్‌గా భక్తి చేస్తూ ఉంటారు. అట్లా ఆసక్తి, ఆ స్టేజ్‌కొచ్చినప్పుడు ఇంకా మిగిలిన పనులంటూ ఏమీ ఉండవండి. సో, బేసిక్‌గా మనం ఎంతవరకు అడ్వాన్స్‌మెంట్ చెందితే అంతవరకు వేరే పనులన్నీ మనం పక్కకు పెట్టి ఎక్కువ భక్తికి ఇంపార్టెన్స్ ఇవ్వగలం. ఇది భక్తిలో స్టేజెసే అన్నమాట ఇవన్నీ. అందుకే మనకి రూప గోస్వామి ఉపదేశామృతిలో అత్యాహార ప్రయాసశ్చ ఇవన్నీ అడ్డంకులు భక్తికి. ఉత్సాహం, నిశ్చయాది ఇవన్నీ చేయాల్సిన పనులు. ఇవన్నీ చేస్తూ ఉండాలి. అవన్నీ అడ్డంకులన్నీ నెమ్మదిగా తొలగించుకుంటూ ఉంటే మనం ఈ భక్తిలో ఈ స్టేజెస్ అన్నీ ముందుకు వెళ్తూ ఉంటాం. సో, ఆహ్, ఇంకా అనలైజ్ చేయొచ్చు. ఇది ఓకేనా మొదలు? హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. యెస్ మొదలు. ప్రభుజీ ఒక క్వశ్చన్ ప్రభుజీ. ఇప్పుడు మనము 12 మంది సాక్షుల భూతాలు ఉంటారని చెప్పుకున్నాం కదా! అయితే ఇప్పుడు మనము తప్పులు చేస్తున్నప్పుడు ఆ సాక్షిభూతం అనేది మన ఇక్కడ వాళ్ళు చెప్తారా ప్రభు? మనం చనిపోయిన తర్వాత మనకు శిక్ష పడే దగ్గర వాళ్ళు సాక్షిభూతాలుగా ఉంటారా? శిక్ష పడేదెప్పుడు? సో, ఇంకొకటి బేసిక్‌గా వాళ్ళన్నీ ప్రభుజీ. రికార్డులు నోట్ చేసుకున్నారన్నమాట వాళ్ళకి. హ్మ్. సో, యమధర్మరాజు దగ్గర వాళ్ళకి కావాలంటే సాక్ష్యం చెప్పడానికి అన్నట్టు. జస్ట్ నోటెడ్ కింద అట్లా. బట్ ప్రభుజీ. బట్ ఎవరైతే మనకిప్పుడు మనకి ఈ యొక్క నెక్స్ట్ సెక్షన్ ఇక్కడ హరినామం యొక్క మహిమను గురించి చెప్తూ ఉన్నప్పుడు భక్తులకి ఎవరైతే హరినామం చేస్తూ ఉన్నారో వాళ్ళకి యమధర్మరాజుని చూడవలసిన అవసరం ఉండదన్నమాట. వాళ్ళ యమధర్మరాజు జ్యూరిస్డిక్షన్‌లో వాళ్ళు ఉండరు. వాళ్ళెప్పుడు నరకానికి వెళ్ళే అవకాశం ఉండదన్నమాట. వాళ్ళకందరూ భగవంతుడి యొక్క ఆధ్వర్యంలో ఉంటారు. ఒకవేళ వాళ్ళు అపరాధాలు చేసినా భగవంతుడే వాళ్ళని మనసుని మార్చేటట్టు శిక్ష విధిస్తాడని. సో, వాళ్ళకి ఎక్స్‌ట్రీమ్ పనిష్మెంట్స్ లైక్ నరకం వెళ్ళడం అలాంటివి ఉండవు భక్తులకెప్పుడు. ప్రభుజీ ఇంకోటి ఇప్పుడు నాన్ డివోటీస్ ఉంటారు కదా ప్రభుజీ. వాళ్ళ మన పూర్వీకులు, మా తాత వాళ్ళు, మన ముత్తాత వాళ్ళు వాళ్ళ పిల్లలకి దేవుని నామాలు పెట్టుకున్నారు.
ఎప్పుడు వాళ్ళ పిల్లల్ని పిలవాలంటే అదే నామంతో పిలిచేవాళ్ళు. వాళ్ళు కూడా ఇప్పుడు నామాపరాధం చేయకుంటే పిలిచినట్టేనా ప్రభుజీ ఒకవేళ? సో బేసిక్గా నామాపరాధం బేసిక్గా అడ్వాంటేజ్ వాళ్ళు ఆ పిల్లలకి అలా భగవంతుడి యొక్క నామం పెట్టుకున్నట్టు దాని యొక్క అడ్వాంటేజ్ దానికి డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు ఉద్ధరించబడారు అనేది వాళ్ళు ఏ విధమైన నామాపరాధం చేయకుండా ఉంటే డెఫినెట్గా ఎంతో ఫలితాలు ఉంటాయి. కానీ నామాపరాధాలు ఉంటే దానికి తగ్గట్టు ఉంటాయి రిజల్ట్స్. సో దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఈ నామాపరాధాలు అనేది మనకే తెలుస్తాయి కదా ప్రభుజీ. ఇప్పుడు ప్రభుపాద మనకి ఏంటివనేది ఇచ్చారు కాబట్టి మనం తెలుసుకోగలుగుతాము. కొన్ని నామాపరాధాలు తెలియకుండా ఫస్ట్ నామాపరాధం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వైష్ణవులకి నిందించడం, లేకపోతే వైష్ణవులకి ద్వేషించడం, అవన్నీ వాళ్ళకి తెలియకపోయినా అట్లా చేస్తే వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. సపోజ్ అంటే ఎవరైనా వైష్ణవుల్ని ద్వేషించినట్టు చూసారనుకోండి, వాళ్ళు హరినామం చేసినా వాళ్ళకి వాళ్ళ యొక్క రిజల్ట్ ఉంటుంది అనమాట. ఎవరైతే సో కాకపోతే ఇన్ జనరల్ గా తెలియని వాళ్ళకి ఎవరైతే భక్తులు అందరినీ కొంచెం ద్వేషించకుండా ఉంటారో వాళ్ళకి నామం చేసినప్పుడు డెఫినెట్ గా దాని యొక్క ఫలితం ఉంటుంది. హరే కృష్ణ ప్రభు, వన్నర్ ప్రణామ్. ప్రభు మరి అంటే అజామిల్ అంటే మంచి బ్రాహ్మణుడే ఉండే కదా, మరి అలా అవ్వడానికి కారణం ఏమన్నా ఉందా ప్రభు? మనం లేదంటే అది ఒక దేవుని లీల అని అర్థం చేసుకోవాలా? హరే కృష్ణ. బ్రాహ్మణుడు అయినా సరే 3 గుణాల్లోనే ఉంటారు. అది సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాల్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇంద్రియాలు మోసం చేయొచ్చు అనమాట. సో బ్రాహ్మణత్వం అయినంత మాత్రాన తప్పు చేయకుండా ఉండడు అనేది గ్యారంటీ లేదన్నమాట. సో భగవంతుడు లీల అని అనుకోవడానికి అంటే భగవంతుడు లీల చేయాల్సింది నార్మల్ గా కూడా ఇలా జరగచ్చు అన్నమాట. ఓకే ప్రభు, యా, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. అందుకే మనకి ఎప్పుడు 3 గుణాల్లో ఉండడం కంటే ఈ యొక్క భక్తి ప్రాక్టీస్ చేయడం అనేది చాలా ఉత్తమం అని ఎందుకు చెప్తారంటే 3 గుణాల్లో ఉండేది అది ఏ సమయంలో ఉన్నా వాళ్ళ యొక్క అసోసియేషన్ బట్టి ఒక గుణం నుంచి ఇంకో గుణానికి వెళ్ళొచ్చు అన్నమాట. అది బ్రాహ్మణ సత్వగుణంలో ఉన్నాడు అంటే సత్వగుణంలోనే అలా ఉండిపోతాడని గ్యారంటీ లేదండి. సో ఎప్పుడైనా వాళ్ళ యొక్క సంఘం బట్టి ఆ యొక్క గుణం మారిపోవచ్చు. సో అందువల్ల భక్తికి అడ్వాంటేజ్ ఏంటంటే భగవంతుడి యొక్క ప్రొటెక్షన్ ఉంటుంది. సో భక్తిలో కూడా ఈ యొక్క ఫ్రీ విల్ అనేది ఎప్పుడు ఉంటుంది. కాకపోతే భగవంతుడి యొక్క ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి భక్తి ఈజ్ మోర్ సేఫ్ ప్రాసెస్ చెప్పచ్చు. థ్యాంక్ యూ ప్రభు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఇప్పుడు అజామిల్ది ఒకటే వింటాం ఏంటంటే దేవుడు నామం తీసుకుంటే ఆయన అంటే అన్ని పాపల నుంచి వచ్చేసారని. కానీ ద రీజన్ బిహైండ్ మీరు చెప్పింది ఈసారి అంటే ఇవాళ క్లియర్ అయింది ప్రభు. అంటే ఎందుకు ఎన్ని అపరాధాలు చేయకుండా నామం తీసుకున్నా కూడా నామం అంటే కొడుకు పెట్టినప్పుడే ఆయనది అపరాధాలు పోయాయని చెప్పారు. యాక్చువల్లీ అది ఫస్ట్ టైం విన్నాం ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో మనకి ఇది అజామిల్ స్టోరీ ఇన్స్పిరేషన్ గానే ఉండాలి ఎప్పుడు. అది అంటే నామం యొక్క గొప్పతనం ఎప్పుడు ఇస్తూ ఉంటుంది అనమాట. సో మనం కూడా మనకు అంత పవర్ఫుల్ నామం మనకు కూడా ఇవ్వబడింది. సో మనం ఓన్లీ థింగ్ మనం కొంచెం జాగ్రత్తగా ఈ నామాపరాధాలు చేయకుండా ఉండడానికి మనం ప్రయత్నిస్తే ఆ నామం అనేది మనల్ని ఎంతో విధిగా మనకి ఉద్ధరించబడుతుంది అనమాట. యాక్చువల్ గా మనం చూస్తే ఇస్కాన్ లో మనకి మెయిన్ అడ్వాంటేజ్, మనకి వేరే సంప్రదాయాలు అన్ని చూసినా వైష్ణవ సంప్రదాయాలు చూసినా సరే ఇస్కాన్ లో చాలా మెయిన్ అడ్వాంటేజ్ మనకి ఏంటంటే ఈ యొక్క నామం అనేది చాలా పవర్ఫుల్ గా స్ట్రెస్ చేయబడింది అనమాట. చైతన్య మహాప్రభు ద్వారా కానీ లేదా ప్రభుపాదుల వారి ద్వారా కానీ మనకి కంపల్సరీగా నామం ఖచ్చితంగా ఇన్ని 16 మాలలు చెయ్యాలి అని నియమం పెట్టారు. లేకపోతే ఎంత ఎక్కువ కావాలంటే ఎంత ఎక్కువ వీలుంటే అంత చెయ్యండి అని ఎంకరేజ్ చేస్తారు. మనం నామం చేస్తూ ఉంటాం. సో దీనివల్ల చాలా త్వరగా మనకి ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో మనం చాలా కేర్ఫుల్ గా అండి ఎంత తక్కువగా మనం అపరాధాలు చేస్తే అంత త్వరగా ప్యూరిఫికేషన్ ముందుకు జరిగి చాలా ముందుకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది.
సో ఇది మనకి చాలా మంచి ఈ యొక్క అపూర్వమైన బహుమతి మనకి ఇచ్చింది నామం ద్వారా. దీన్ని మనం చక్కగా వినియోగించుకుంటే చాలా ఈజీగా ప్రోగ్రెస్ అవుతాం. ఈ అజామిల్ స్టోరీ మనకి అందరికీ ఎంకరేజ్మెంట్ కావాలి. సజామిల్ లాంటి వాడే అంతలో ఉద్ధరించబడితే ఇంకా మామూలుగా మనం ప్రయత్నిస్తే మనకు కూడా అవుతుంది అని హోప్ కలిగించాలని. హరే కృష్ణ. సో మళ్ళీ నెక్స్ట్ క్లాస్ లో కూడా మనం ఇంకా చర్చించుకుందాం నామం యొక్క గొప్పతనం ఇంకా వస్తాయి. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఇప్పుడు అజామిల విషయంలో బ్రాహ్మణుడైన త్రిగుణాలకు లోనై ఉన్నారు కాబట్టి బ్రాహ్మణ కార్యం. ఇప్పుడు మనని అందరూ వైష్ణవులు అంటుంటారు కదా ప్రభుజీ. మనం కూడా త్రిగుణాలలోనే ఉన్నాం. ఇంకా ఆ త్రిగుణాలను దాటి వెళ్ళలేదు కాబట్టి మనం ఇప్పుడు వైష్ణవులు అవుతున్నామా వైష్ణవులమా అని అర్థం కాదు. సో మనకి వైష్ణవులమా కాదా అని చెప్పడానికి మనకి భక్తి మీద శ్రద్ధ ఉందా, నామం మీద శ్రద్ధ ఉందా, దాని మీద ఆధారపడి ఉంటుందండి. మనకి భక్తి అనేది అన్నిటికంటే ఉత్తమమైన మార్గం అని మనం నమ్మితే నామానికి భగవంతుడి యొక్క నామం ఆ భక్తి ప్రాసెస్ లో మనల్ని ఉద్ధరించగలుగుతుంది. ఇది అన్నిటికంటే ఉత్తమమైనది. నేను భగవంతుడి యొక్క నామం యొక్క షెల్టర్ ఆధారం శరణం తీసుకుంటాను అని మనం నిశ్చయమయ్యి మనం అలా నిశ్చయమైనప్పుడు మనం వైష్ణవులు అవుతాం. సో ఎప్పుడైతే అలా వైష్ణవులం అయ్యామో మనకి మన యొక్క స్వభావం ద్వారా మనం 3 గుణాల్లో ఉన్నాం. కానీ మన యొక్క శ్రద్ధ మనకి ఆ యొక్క మనసులో స్ట్రాంగ్ గా భక్తి ద్వారా నేను ఈ 3 గుణాల నుంచి బయటపడగలం అనే ఒక నమ్మకం వచ్చిందనమాట. సో మన స్వభావం 3 గుణాల్లో ఉంది. కానీ మన యొక్క ఆధ్యాత్మిక శ్రద్ధ, భగవంతుడి యొక్క శ్రద్ధ, ఈ భక్తి ద్వారా నేను బయటపడగలను, నేను భగవంతుడి యొక్క ప్రేమ రావడం అనేది నా యొక్క ఉద్దేశం, వేరే ఏమీ నా యొక్క లక్ష్యం కాదు అని మనం ఆ యొక్క భక్తిని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం 3 గుణాల్లో ప్రజెంట్ గా ఉన్న నెమ్మదిగా ఈ 3 గుణాల నుంచి బయటపడుతూ ఉంటాం అన్నమాట భక్తి ద్వారా, భగవంతుడి సపోర్ట్ ద్వారా. సో ఒకవేళ అతను ఆ విధంగా ప్యూర్ శ్రద్ధ ఉన్నా సరే అతను తప్పు చేస్తే అతనికి మళ్ళీ తప్పు చేసినందుకు శిక్ష అనుభవించిన ఆ యొక్క నమ్మకం ఉంటూ ఉంటుంది అన్నమాట. సో అతను సివియర్ అపరాధాలు చేయకపోతే ఆ యొక్క భక్తి ముందుకు వెళ్తుంది. కానీ సివియర్ అపరాధాలు చేస్తే ఆ యొక్క నమ్మకం కావచ్చు. అందుకే కొంచెం అపరాధం వైష్ణవ అపరాధం మీద చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం భక్తి చేస్తూ ఉంటే మన త్రిగుణాలు తగ్గిపోతూ ఉంటాయి. త్రిగుణాల యొక్క ఎఫెక్ట్ తగ్గుతూ ఉంటుంది. మనం నెమ్మదిగా ఈ 3 గుణాల నుంచి కూడా బయటకు వస్తూ ఉంటాం. సో ప్రస్తుతానికి మనం 3 గుణాల్లో ఉన్నాం. కానీ మనం భక్తి సీరియస్ గా చేసే కొద్దీ ఈ యొక్క 3 గుణాల యొక్క ఎఫెక్ట్ నుంచి బయటపడుతూ ఉంటాం. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. ఇందాక మాతాజీ అడిగిన ప్రశ్నకు దైవీయేష గుణమయి మమ మాయా దురత్యయ అనేది ఎలా కనెక్ట్ చేసుకోవాలి? మళ్ళీ ఇంకొకటి అపిచేతు దురాచారో భజతేమా అవన్నీ బా, ఈ రెండు ఈ ప్రశ్నకు వీటికి ఎలా కనెక్షన్స్ చెప్తారు? థ్యాంక్ యూ బ్రో. మీరు డైరెక్షన్స్ చెప్పారు ఎలా చెప్పాలి మాతాజీకి. సో దైవీహేష గుణమయి మమ మాయా దురత్య, ఈ 3 గుణాలు దాటడం అనేది చాలా కష్టం. మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. సో ఎవరైతే నన్ను శరణు వేడుకుంటారో వాళ్ళు మాత్రం ఈ 3 గుణాలని దాటగలరు అని చెప్తున్నారు భగవంతుడు. అంటే ఈ 3 గుణాలని దాటడం అనే దానికి ఒకే ఒక మార్గం, భగవంతుడిని శరణు వేయడం. సో భగవంతుడిని శరణు వేడినప్పుడు మనకి భక్తి యొక్క ప్రాసెస్ మొదలైంది. సో భక్తి ప్రాసెస్ మొదలైనప్పుడు మనకి స్వభావంగా 3 గుణాల్లో ఉన్నాం, కానీ మనం భక్తి చేస్తూ ఉన్నాం. అప్పుడు అపిచేత్ సుదురాచారో భజతే మాం అనన్య భాగ్, అంటే మనం భక్తి భగవంతుడికి అనన్య భాగ్ చాలా అదే నిష్ఠతో చేస్తూ ఉన్నాం. కానీ మన యొక్క స్వభావం ద్వారా అపిచేత్ సుదురాచారం, అప్పుడప్పుడు దాని యొక్క స్వభావం ద్వారా వాళ్ళ ముందు ఉన్న పాస్ట్ హ్యాబిట్స్ ద్వారా ఆ తప్పు చేసినప్పుడు అతను సిగ్గుపడుతూ ప్రాయశ్చిత్తపడుతూ లేకపోతే రిమోర్స్ ఆ విధంగా ఫీల్ కావాలని తప్పు చేయడం అన్నమాట. కానీ ఆ యొక్క ముందు దాన్ని బట్టి ఫోర్స్ఫుల్ గా ఏమన్నా తప్పు చేస్తే వెంటనే అతను రెక్టిఫై చేసుకోవాలని ట్రై చేస్తూ ఉంటాడు. అందుకే అతన్ని
क्षिप्रं भवति धर्मात्मा शाश्वतशान्तिं निगच्छति कौन्तेय प्रतिजानीहि न मे భక్తః ప్రణశ్యతి. సో క్షిప్రం భవతి ధర్మాత్మ, వెంటనే చాలా త్వరగా అతను ధర్మాత్ముడు అవుతాడు. అందువల్ల నువ్వు ఎప్పుడు నా యొక్క భక్తుడిని కౌంతేయ ప్రతిజాని నమే భక్త ప్రణశ్యతి, నువ్వు అందుకే చెప్పు నా యొక్క భక్తుడు ఎప్పుడు నశించడు అని చాలా క్లియర్ గా డిక్లేర్ చేయమని చెప్తున్నాడు. థ్యాంక్ యూ ప్రభు ఫర్ యాడింగ్ దట్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు, థ్యాంక్ యూ. సో 6:57 అయింది. సో మనం ఇప్పటితోటి విరామం ఇద్దాం, మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ డిస్కస్ చేస్తాం. థ్యాంక్ యూ. హరే కృష్ణ. నెక్స్ట్ ప్రోగ్రామ్.